వైడర్ ఉంటుంది, అది దీంట్లో ఉండేటువంటి స్పెషాలిటీ. దాన్ ద అదర్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్, మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఉండేటువంటిది బాగా వైడర్ దూరానికి వెళ్తుంది అనమాట. దే ఆర్ మోస్ట్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్, ఇంపార్టెంట్ అది. సో నాజిల్స్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్ ఆర్ డాష్ అని అడగవచ్చు. నాజిల్స్ విచ్ ఆర్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్ ఆర్ డాష్ అలా అనమాట. ఫ్లడ్డింగ్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్ సూటబుల్ ఫర్ బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్ బిట్సాలుగా వస్తాయన్నమాట. నాజిల్స్ సూటబుల్ ఫర్ బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్, దట్ ఈస్ ఫ్లడ్డింగ్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్ వేర్ యూనిఫామ్ సర్ఫేస్ అప్లికేషన్ ఈజ్ క్రిటికల్. యూనిఫామ్గా సర్ఫేస్ అప్లికేషన్ మనం చేయాలంటే అది క్రిటికల్ ఉండేటప్పుడు ఇది వాడతాము, లేదంటే ఫ్లడ్డింగ్ టైప్ ఇదంతా కూడా. సో బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం ఇది చేస్తుంటాం అనమాట, వరుసల్లో లేనట్టుగా ఉండేటప్పుడు అలా చేస్తుంటాం. సో యూనిఫామ్ స్ప్రే అప్లికేషన్ ఈజ్ అబ్టైన్ బై 100% ఓవర్లాపింగ్ ఆఫ్ ఇండివిజువల్ స్ప్రే ప్యాటర్న్స్. ఫస్ట్ రెగ్యులర్ ఫ్లాట్ ఫ్యాన్లో మనం ఏం చూసాము, 50% ఓవర్లాపింగ్ చూసాం. ఇక్కడ 100% ఓవర్లాపింగ్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. యూనిఫామ్ స్ప్రే అప్లికేషన్ ఈజ్ అబ్టైన్ బై 100% overlapping of individual spray patterns. So these nozzles produce large droplets. మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు when compared with other nozzles, these nozzles produce large droplets. ఇంపార్టెంట్ అనమాట. డ్రాప్లెట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే లార్జ్ డ్రాప్లెట్స్ అండ్ రెడ్యూస్ డ్రిఫ్ట్ వెన్ ఆపరేటెడ్ ఎట్ 55 to 170 kPa. కిలో పాస్కల్స్, 55 to 170 kPa, దట్ ఈస్ 8 to 25 PSI. PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్, PSI అంతనమాట. ఇది వచ్చేసరికి దీని తాలూకు ఇవి ఉన్నాయన్నమాట. లార్జ్ డ్రాప్లెట్స్ కావాలంటే దీంట్లో వస్తాయి ఈ నాజిల్స్లో. ఫ్లడ్డింగ్ అనమాట, ఫ్లడ్ లాగా వచ్చేస్తుంది అనమాట, అలా ఒక వరదలాగా వచ్చేస్తాయి. దాంట్లో నుంచి స్ప్రే సొల్యూషన్ అంతా కూడా మనం ఇలా ఆన్ చేసేటప్పటికే ఒక వరదలా వచ్చి పడిపోద్ది అనమాట. అంటే అలా, అందుకే దాన్ని ఫ్లడ్డింగ్ అని అన్నారు. సో బ్రాడ్కాస్టింగ్ చేసిన అప్లికేషన్స్లో స్ప్రే చేయడానికి ఇది బాగా పనికొస్తుంది. అలాగే దీంట్లో ఏంటంటే లార్జ్ డ్రాప్లెట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఎట్ ఏ ప్రెషర్ ఆఫ్ 55 to 170 kPa. అది ఇంపార్టెంట్, ప్రతిదానికి కూడా అవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈస్ థర్డ్ వన్, ఫ్లడ్డింగ్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్. పైన కనిపిస్తుంది మనకి, పైన కనబడుతుంది కదా, ఇదే ఫ్లడ్డింగ్ ఫ్లాట్ ఫ్యాన్. అక్కడ మొదట్లో కనబడుతున్నటువంటిదే ఇదనమాట. సో నెక్స్ట్ వన్ చూస్తే కనుక హాలో కోన్ స్ప్రే నాజిల్, బోత్ డిస్క్ అండ్ కోర్ టైప్స్ అని చెప్పేసి హాలో కోన్ స్ప్రే నాజిల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. హాలో అంటే ఏమంటాం దాన్ని, హాలోగా ఉండడం అంటాం అనమాట. హాలో అంటే అలాగా మధ్యలో అంతా కూడా ఖాళీగా ఉండేటువంటి నాజిల్ అనమాట, లోపల భాగం అంతా కూడా ఖాళీగా ఉంటుంది. హాలో కోన్ స్ప్రే, కోన్ మళ్ళీ కూడా వచ్చింది. దీస్ యూటిలైజ్ ఏ 2-piece డిస్క్ కోర్ హాలో కోన్ స్ప్రే టిప్. టిప్ ఎలా ఉంటుందో చెప్తున్నారనమాట. దీస్ యూటిలైజ్ ఏ 2-piece, రెండు పీసులుగా ఉంటుంది అనమాట డిస్క్ కోర్ హాలో కోన్ స్ప్రే టిప్ అంటున్నాం. ఇక్కడ మనకు కొంతవరకు ఉండొచ్చు, 2 pieces ఇక్కడైతే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా చూద్దాం. ద కోర్ గివ్స్ ద ఫ్లూయిడ్ ఏ స్విర్లింగ్ యాక్షన్. ఓకే, స్విర్ల్ ఒక రకమైనటువంటి చిలకరింపు లాంటిది అనమాట. సో దీస్ కోర్ గివ్స్ ద ఫ్లూయిడ్ ఏ స్విర్లింగ్ యాక్షన్. స్విర్ల్ అంటే ఇలాగా తిరిగిపోవడము. బిఫోర్ ఇట్ ఈస్ మీటర్డ్ త్రూ ద ఆరిఫైస్ డిస్క్ రిజల్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ హాలో కోన్ స్ప్రే ప్యాటర్న్. సో పర్టికులర్ ఒక అది స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మధ్యలో ఖాళీ ఉండి చుట్టుపక్కలంతా కూడా ఇది ఉన్నట్టుగా వస్తుంది అనమాట. దానివల్ల ఆ స్ప్రేని అలా మనం చెప్తున్నాం హాలో కోన్ టైప్లో స్ప్రే అనేది మనకి బయటికి వస్తూ ఉంటుంది. రెండు ఉంటాయి, 2 pieces ఉంటాయి. ఒకటేమో దాన్ని చూసినప్పుడు ఏంటంటే ద కోర్ గివ్స్ ద ఫ్లూయిడ్ స్విర్లింగ్ యాక్షన్, ఒక తిరుగుతున్నటువంటి యాక్షన్ ఇస్తుంది. బిఫోర్ ఇట్ ఈస్ మీటెడ్ త్రూ ద ఆరిఫైస్ డిస్క్ అనమాట. డిస్క్ ఒకటి, కోర్ ఒకటి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బోత్ డిస్క్ అండ్ కోర్ టైప్స్ అని అక్కడ ఉంది. సో హాలోకోన్ స్ప్రే నాజిల్స్లో మనం చూసినప్పుడు బోత్ డిస్క్ అండ్ కోర్ టైప్స్ అని ఉన్నాయన్నమాట. అక్కడ ద కోర్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే స్విర్లింగ్ యాక్షన్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మీటర్డ్ త్రూ బిఫోర్ ఇట్ ఈస్ మీటర్డ్ త్రూ ఆరిఫైస్ డిస్క్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు ఒక స్విర్లింగ్ యాక్షన్ అనేటువంటిది అయితే అక్కడ ఇస్తుంది అనమాట. రిజల్టింగ్ ఇన్ ఏ, ఆ లోపల యాక్షన్ ఎప్పుడైతే ఇస్తుందో దానివల్ల ఏమవుతుందంటే రిజల్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ హాలోకోన్ స్ప్రే ప్యాటర్న్. బయటకు వచ్చేటువంటి ఆ స్ప్రే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుంది. సో సర్క్యులర్గా ఉంటుంది. హాలో మధ్యలో అంతా కూడా ఖాళీ ఉండి చుట్టుపక్కల అంతా కూడా స్ప్రే వస్తూ ఉంటుంది. సో హాలో కోన్ ఒక కోన్ షేప్లో వస్తుంది అనమాట. ఇక్కడ పైన వచ్చేటప్పుడు ఫ్లడ్డింగ్ అయితే అలా ఉండదు. ఫ్లడ్డింగ్లో మీకు కోన్ షేప్ రాలేదు.
అదంతా ఫ్లడ్డింగ్ అనమాట. ఒకసారి ఆన్ చేసేటప్పుడు పొలం అనుకుంటే వచ్చేస్తే ఎక్కువ డ్రాప్లెట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే హాలోకోన్ స్ప్రేలో మనం చూసినప్పుడు ఏంటంటే ఒక స్విర్లింగ్ యాక్షన్ అనేటువంటిది మనకైతే కనిపిస్తుంది అనమాట. స్విర్లింగ్ యాక్షన్ అనేటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. సో ఇది దీస్ నాజిల్స్ ఆర్ మోస్ట్ సూటెడ్ ఫర్ డైరెక్టెడ్ స్ప్రే ఇన్ రో క్రాప్ అప్లికేషన్స్. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి దీనికి కూడా, ప్రతి నాజిల్కి కూడా ఎక్కడెక్కడ వాడతాం అనేది అయితే మనం చూస్తాం అనమాట. ఫర్ డైరెక్టెడ్ స్ప్రే ఇన్ రో క్రాప్ అప్లికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీస్ నాజిల్స్ ఆర్ మోస్ట్ సూటెడ్ ఫర్ డైరెక్టెడ్ స్ప్రే ఇన్ రో క్రాప్ అప్లికేషన్స్. ఇది ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా ఎక్కడెక్కడ ఏమేమి వాడతాం అనేది అడిగారు కాబట్టి ఏ నాజిల్ ఎక్కడెక్కడ వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ డైరెక్టెడ్ స్ప్రే ఇన్ రో క్రాప్ అప్లికేషన్స్ ఇదే వాడతాం అనమాట. హాలోకోన్ స్ప్రే నాజిల్స్ అయితే వాడుతాం. బోత్ డిస్క్ నాజిల్స్ అండ్ కోర్ నాజిల్స్ అయితే మనం వాడుతూ ఉంటాం. ఇది దేనికి సంబంధించినటువంటిది. సో వెన్ డ్రిఫ్ట్ ఈజ్ నాట్ ఏ కన్సర్న్ యాజ్ ది నాజిల్స్ ఆర్ ఆపరేటెడ్ ఎట్ 275 to 550 275 to 550 KPA అక్కడ పనిచేస్తుంటే అనమాట. అంత ప్రెషర్లో అయితే పనిచేస్తుంటే 40 to 80 PSI 40 to 80 PSI దగ్గర ఇవైతే పనిచేస్తుంటాయి. డ్రిఫ్ట్ అనేటువంటిది ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు ఇదైతే ఇలాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ విల్ ఛాంబర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ విల్ ఛాంబర్. ఇక్కడ మనం చూస్తే విల్ ఛాంబర్ హాలోకోన్ నాజిల్స్ అని చెప్పేసి ఇదొక టైప్ అనమాట. విల్ ఛాంబర్ హాలోకోన్ నాజిల్స్ తర్వాత టైప్ అది. So these nozzles have a vill chamber above a conical outlet that produces a halocone pattern of cone angles up to 130 degrees. Spray angle వచ్చేసరికి ఎంత అంటే 130 degrees. 130 degrees ఇందులో స్ప్రే యాంగిల్ ఉంటుంది. సో దీస్ నాజిల్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ సర్ఫేస్ అప్లికేషన్స్ ఆఫ్ హెర్బిసైడ్స్. అలా అయినంత ఇంపార్టెంట్. సో దేనికి సూటబుల్ అవుతుంటాయి. సో దీస్ నాజిల్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ సర్ఫేస్ అప్లికేషన్స్ ఆఫ్ హెర్బిసైడ్స్. ఇదనమాట. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ద నాజిల్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద రియర్ ఎట్ 45 degrees యాంగిల్. సో ఎక్కడ పడుతున్నారు ఇది ఈ నాజిల్ ఎక్కడ పడతాము అని అంటే దీస్ నాజిల్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ సర్ఫేస్ అప్లికేషన్స్ ఆఫ్ హెర్బిసైడ్స్. సాధారణంగా హెర్బిసైడ్స్కి మనము స్ప్రే చేయడానికి దీని అయితే వాడుతూ ఉంటాము. సో దీస్ నాజిల్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ సర్ఫేస్ అప్లికేషన్ ఆఫ్ హెర్బిసైడ్స్. అది అలా వాడుతుంటాం అనమాట. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ద నాజిల్ ఈజ్ టిల్టెడ్ ఎప్పుడు మనం వాడాలి అని అంటే 45 degrees యాంగిల్లో మనం వాడినప్పుడు సో వీ కెన్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. సో దీస్ నాజిల్స్ హ్యావ్ ఏ విల్ ఛాంబర్. పైన ఉంది కదా ఒకటి డయాగ్రామ్ అయితే పైన ఉంది. సో విల్ ఛాంబర్ అంటే ఇలా మనకి కనిపిస్తూ ఉంది అనమాట. విల్ ఛాంబర్ ఇది. సో ఆ టైప్లో మనము చూస్తుంటాం. ఇంకా దీని వాల్యూస్ ఏమున్నాయంటే దిస్ నాజిల్స్ ఆర్ ఆపరేటెడ్ దిస్ కెన్ బి ఆపరేటెడ్ ఎట్ ఏ ప్రెషర్ రేంజెస్ ఫ్రమ్ 35 to 138 KPA 35 to 138 KPA ఆర్ 5 to 20 PSI. బాగా తక్కువ. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి అన్నింటిలో కంటే కూడా దీంట్లో కొంచెము తక్కువగానే కనిపిస్తుంది అనమాట. 5 to 20 PSI ఈ వాల్యూస్ అడుగుతారు. ఈ ప్రెజర్ వాల్యూస్ అయితే అన్నీ అడుగుతుంటారు. ఈ యాంగిల్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. యాంగిల్స్ అంటే స్ప్రే యాంగిల్స్ అన్నీ అడుగుతుంటారు. ఇవన్నీ నెంబర్స్ కానీ ఫిగర్స్ కానీ ఇలాంటివి వచ్చేవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తం మీద మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, దేన్ని స్ప్రే చేయడానికి వాడతారు అనేటువంటిది. ఇప్పుడు సపోజ్ మనకి విల్ ఛాంబర్ నాజిల్ ఉందనుకోండి, హాలోకోన్ నాజిల్ ఉందనుకోండి, దాన్ని ఉపయోగించి ఏం చేస్తామన్నమాట. దీస్ నాజిల్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ బ్రాడ్కాస్ట్ సర్ఫేస్ అప్లికేషన్స్. పైన సర్ఫేస్లో ఉపరితలంలో స్ప్రే చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆఫ్ హెర్బిసైడ్స్ చేయడానికి బాగా వాడుతుంటారు. విల్ ఛాంబర్ హాలోకోన్ నాజిల్స్ అనమాట. వీటిని ఎక్కువగా మనకి వాడుతూ ఉంటారు. సో మొత్తం మీద ఇక్కడ ఎన్ని రకాలైతే మనం చూస్తాం ఇంతవరకు కూడా. రెగ్యులర్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్ అండ్ సెకండ్ వన్ ఈవెన్ ఫ్లాట్ ఫ్యాన్ స్ప్రే నాజిల్స్. థర్డ్ వన్ ఈజ్ ఫ్లడ్డింగ్ ఫ్లాట్ ఫ్యాన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి హాలోకోన్ స్ప్రే నాజిల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి విల్ ఛాంబర్ హాలోకోన్ నాజిల్స్. ఇవైతే మనము ఉన్నాయి అని ఇచ్చారు ఇక్కడ. అన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయో. హాలోకోన్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా. హాలోకోన్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. హాలోకోన్ ఒకటి ఉంది కదా, దాంట్లో చెప్పాం కదా డిస్క్ ఒకటి, ఇంకొక భాగం ఏం చెప్పాము, డిస్క్ ఒకటి, కోర్.
డిస్క్ అండ్ కోర్ టైప్. హాలోకోన్లో మనం చూస్తే ఏంటంటే డిస్క్ అండ్ కోర్ టైప్ అయితే మనం చూస్తుంటాం అనమాట. దేనికి చేస్తామంటే ఈ టేబుల్ రాసుకోవాలి మనము. సో సీరియల్ నెంబర్, నాజిల్ టైప్ అనమాట, 1 2 3 4 5 వేసుకుంటాము. అలాగే స్ప్రే యాంగిల్స్ ప్రతిదానికి కూడా ఉన్నాయి. అలాగే ప్రెజర్స్ ఏ ప్రెజర్లో పనిచేస్తాయి అనేది కూడా ఉన్నాయి. కేపీఏ ఉంది, అలాగే పిఎస్ఐ 2 యూనిట్లు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని 2గా రాసుకుంటాము. ఓవర్లాపింగ్ పర్సెంటేజ్ అన్నిటికీ ఉన్నాయి, ఒకదానికి ఉండొచ్చు ఒకదాని లేకపోవచ్చు. మ్యాక్సిమం 2 3 అయితే ఓవర్లాపింగ్ పర్సెంటేజ్ అయితే ఉంది. అలాగే అప్లికేషన్ ఎక్కడ మనం దాన్ని వాడతాం అనమాట. హాలోకోన్ టైప్ అనుకోండి, హాలోకోన్ టైప్ని ఫర్ డైరెక్టెడ్ స్ప్రే ఇన్ రో క్రాప్ అప్లికేషన్స్. ఓకే, ఫర్ డైరెక్టెడ్ స్ప్రే ఇన్ రో క్రాప్ అప్లికేషన్స్ ఇక్కడైతే మనకి ఇది ఉన్నాయన్నమాట. హాలోకోన్ స్ప్రే నాజిల్స్లో ఇదైతే మనము చూస్తూ ఉంటాం. సో ఫ్లడ్డింగ్ ఫ్లాన్ అయితే ఎక్కడ వాడుతూ ఉంటాము, బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్. సో తర్వాత ఈవెన్ ఫ్లాట్ అయితే ఎక్కడ వాడుతుంటాము, దీస్ నాజిల్స్ ఆర్ ఓన్లీ ఫర్ బ్యాండ్ అప్లికేషన్ ఓవర్ ఆర్ ఇన్ బిట్వీన్ రోస్. సో ఈవెన్ ఫ్లాట్ ఫ్యాన్ స్ప్రే నాజిల్స్ అనమాట. తర్వాత మనకి రెగ్యులర్ ఫ్లాట్ ఫ్యాన్ అయితే కనుక ఇవి ఉంటాయి. రెగ్యులర్ ఫ్లాట్ ఫ్యాన్లు ఏముంటాయని అంటే మినిమమ్ ఆఫ్ 50% ఉంటుంది. ఎక్కడ వాడతారు దీన్ని ఎక్కువగా, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మోస్ట్ సాలిడ్ అప్లికేషన్స్ ఆఫ్ హెర్బిసైడ్స్. ఎక్కువగా హెర్బిసైడ్స్ ఇలాంటి వాటిలో దీని అయితే వాడుతూ ఉంటారు. అండ్ ఫర్ సర్టెన్ పెస్టిసైడ్స్, కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్ కూడా వాడుతుంటారు. పెస్టిసైడ్స్ అని సెపరేట్గా చెప్పిన అవసరం లేదు, హెర్బిసైడ్స్ కూడా పెస్టిసైడ్సే. హెర్బిసైడ్ కూడా ఒక రకంగా పెస్టిసైడ్ అనమాట. పెస్టిసైడ్స్లోని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సర్టెన్ పెస్టిసైడ్స్ అంటే ఇక హెర్బిసైడ్ కాకుండా ఉండేటువంటి వేరే అదర్ పెస్టిసైడ్స్ అన్ని కూడా దీంట్లో మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా మనకి కిలోపాస్కల్ అండ్ పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్లో మనం దీని గురించి అయితే చెప్తాము. సో వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ప్రతి లైన్లోనూ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చాలా మనకి కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి జాగ్రత్తగా అవన్నీ కూడా ఒక టేబుల్లో రాసుకుంటే తప్ప దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్. ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్, దీస్ ఆర్ హైడ్రాలిక్ ఎనర్జీ స్ప్రేయర్స్. ట్రాక్టర్ పైన పెట్టేటటువంటి బూమ్ స్ప్రేయర్ అనమాట. సో ఏంటిది, దీస్ ఆర్ హైడ్రాలిక్ ఎనర్జీ స్ప్రేయర్స్. హైడ్రాలిక్ ఎనర్జీ అయితే ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. సో దే యూటిలైజ్ పీటీఓ పవర్ టేక్ ఆఫ్ షాఫ్ట్ అని మనం చెప్తుంటాం కదా. సో పీటీఓ పవర్ అనమాట. ఇవి దేన్ని ఉపయోగించుకుంటాయంటే పీటీఓ పవర్ని అయితే ఉపయోగించుకుంటే ఆఫ్ ద ట్రాక్టర్ టు ఆపరేట్ ద పంప్ ఆఫ్ ద స్ప్రేయర్. ఇలా ఉంటుంది అనమాట. బేసికల్లీ ద స్ప్రే బూమ్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ways. ఈ బూమ్ అనేటువంటి దాన్ని ఎలా మనం సెట్ చేస్తామనంటే ఇన్ 2 ways, 2 రకాలుగా అయితే చేస్తూ ఉంటాము. స్ప్రే బూమ్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ways. సో గ్రౌండ్ స్ప్రే బూమ్ అండ్ ఓవర్ హెడ్ స్ప్రే బూమ్, 2 రకాలు. Spray boom is of 2 types. First one is grow. First one is అదే అక్కడ ఉంది కదండి, మీరు మాట్లాడరు మేము మాట్లాడరు, మీదేదో లోకల్ ఉంటారు మేమేదో లోకల్ ఉంటాము, అలా అయిపోతుంది అనమాట. ఏదో చెప్పుకోవాలి కాబట్టి అలా చెప్పుకోవడం తప్ప మీ ఇన్వాల్వ్మెంట్ పార్టిసిపేషన్ ఇందులో ఏమి ఉండదండి. అది నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు దీంట్లో ఉండి దీన్ని మీరు ముందు నడిపిస్తుండాలి దాన్ని, అంతే తప్ప ఏదో ఒక అంటే ఇదంతా చెప్పినంతసేపు ఏదో ఒక లోకంలో ఉండి మరి నేనెందుకు చెప్పుకోవడం, ఇప్పుడు నేనెందుకు చెప్పుకోవడం అండి. నేను ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు దాన్ని మీరు ఫాలోఅప్ చేస్తుండాలి, దాన్ని ముందుకి లాగి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చదువుకుని రమ్మని చెప్పాను కూడా నేను. క్లాస్కి వచ్చే ముందే దీన్ని అంతటి గురించి చదువుకుని రండి అని నేను ఆల్రెడీ చెప్పాను. కాబట్టి అది మీరు దాన్ని నాకనే ముందుగా మీరు వెళ్తుండాలన్నమాట. అలా దాన్ని తీసుకెళ్తుండాలి. ఏదో అంతా ఏమి తెలియలేనట్టు కూర్చోకండి దయచేసి. అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దీని మీద. ఊరికే నా విజ్ఞాన ప్రదర్శనలు ఏమీ ఇది చూడడానికి కాదు మీరు ఇక్కడ కూర్చున్నారు, అర్థమైందా? నన్ను జడ్జ్ చేయడానికో లేకపోతే నాకు మార్కులు వేయడానికో, సెమినార్లో నాకు మార్కులు వేయడానికో అలాంటివన్నీ చేయడానికి కూర్చుంటారు మీరు. జడ్జి లైక్ అపీరెన్స్ ఇస్తుంటారు అనమాట, స్టూడెంట్ లైక్ అపీరెన్స్ మీకు ఉండదు. ఇది చెప్పిందంతా కూడా సరిగ్గా చెప్తున్నాడా లేదా అనేది చూడడానికి కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక స్టూడెంట్ లాగా ఉండండి. స్టూడెంట్ లాగా ఉండాలంటే నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. ఏదైనా అడిగినప్పుడు చెప్తుంటాము, ఏదైనా ఇది చేసినప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటాము. ఎప్పుడైనా ఇలా ఆగిపోయామనుకోండి, ఆగిపోయినప్పుడు దాన్ని మీరు ఇదవుతుంటారు. అలా అనమాట. నేను క్యాజువల్గా ఆగానంతే. సో అంటే మీ పార్టిసిపేషన్ లేదు నాకు తెలిసినంత వరకు. అది ఇక్కడ ఏదో అంటే అదంటారు ఇదంటారు మొత్తం మీద ఈ అలా అవగొట్టేస్తుంటారు అనమాట. అందువల్ల ఏంటంటే నేరుగా మనం అందులో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ విషయాలు ఏవి కూడా గుర్తుండవు. మీకు ఆల్రెడీ ఎడ్గర్ డేల్ తాలూకు కోన్ గురించి ఆల్రెడీ చెప్పాం. ఎక్కడైనా సరే ఊరికే మనం ఇప్పుడు మీరు ఆడియో వీడియో చూసినంత మాత్రం 30-40% వరకు గుర్తుంటే తర్వాత ఏం గుర్తుండు. మీరు నేరుగా ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే ఎక్కువ విషయాలు గుర్తుండే అవకాశం ఉంటుంది. నేరుగా పార్టిసిపేషన్ లేదు మీది.
ఊరికే కూర్చుంటారు, వెళ్తుంటారు, దాంట్లో కనీసం దాంట్లో ఇది అడిగినా కూడా సమాధానాలు చెప్పడానికి ఇది అవుతుంటారు. డైరెక్ట్ పార్టిసిపేషన్ మీకు ఇందులో అవసరం అనమాట. అలా చేస్తే మీకు గుర్తుంటుంది. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గుర్తుంటాయి. మేము 100 సార్లు చెప్తుంటాం ఇవన్నీ కూడా. ఆల్రెడీ కనపడుతున్నాయి కదా, ఇది ఆల్రెడీ ఇంకో బ్యాచ్కి నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పేసాను, ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నాయి అన్నీ కూడా. అంటే ఏంటి, ఒకసారి ఈ క్లాస్ అంతా కూడా ఇంతకు ముందే ఏనాడో ఎప్పుడో ఒకప్పుడు చెప్పున్నామని అర్థం అనమాట. సో మళ్ళీ ఒకసారి అగైన్ మళ్ళీ మనం చెప్తున్నాం. అందువల్ల ఏంటంటే నన్ను టెస్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉండదు. కాబట్టి మీరు అందులో పార్టిసిపేట్ చేసి విషయాలు కొత్త కొత్తవి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుండాలన్నమాట. రైట్. సో ఇదేమో ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్. ఇది దీని గురించి మనం ఇప్పుడైతే చెప్తున్నాం అనమాట. ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్. సో ఇది చెప్తున్నాము. కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే ఒక హైడ్రాలిక్ ఎనర్జీతో పనిచేసేటువంటి స్ప్రేయర్స్ ఇవి. సో ద యూటిలైజ్ పీటీఓ పవర్. రెండు కూడా ఇంపార్టెంట్ బిట్సే. సో దీంట్లో మనకి ఏంటంటే ఎలా ఉంటుందంటే టు ఆపరేట్ ద పంప్ ఆఫ్ ద స్ప్రేయర్. ఈ పంపుని ఆపరేట్ చేయడానికి పీటీఓ పవర్ని అయితే మనము వాడుతుంటాం అనమాట. సో దాంట్లో ఉండేటువంటి పీటీఓ షాఫ్ట్ నుంచి వచ్చేటువంటి పవర్ని మనము వాడుతూ ఉంటాము. సో ఇంకా మనం చూస్తే ద స్ప్రే బూమ్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ways. ఫస్ట్ వన్ ఈజ్ గ్రౌండ్ స్ప్రే బూమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఓవర్ హెడ్ స్ప్రే బూమ్. అలా మనం పక్కన ఎక్కడో రాసుకోవాలి. ద ఓవర్ హెడ్ స్ప్రే బూమ్ ఈజ్ డిజైన్ ఫర్ టాల్ ఫీల్డ్ క్రాప్స్. టాల్ ఫీల్డ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, పొడవుగా ఉండేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో దానికోసం రికమెండ్ చేయబడింది ఏంటంటే ద ఓవర్ హెడ్ స్ప్రే బూమ్. And the planting is done in such a way that it leaves an unplanted strip of about 2.5 meters width for operation of the tractor. సో అలా అన్నమాట. ఒక 2.5 meters తిరగడానికి అటు నుంచి ఇటు నుంచి తిరిగేటప్పుడు ఇక్కడ మీకు ఉంటే చూస్తే ఇది క్రాప్ ఇది అనుకోండి. ఇలా మనం వేసాము, పంటలు ఇలా వరుసల్లో వేసినప్పుడు ఈ చివర ఒక 2.5 meters, ఈ చివర ఒక 2.5 meters ఖాళీ వదలాలని దీన్నే మనకి చెప్తున్నారు అనమాట. అన్ప్లాంటెడ్ స్ట్రిప్ అన్నాం అనమాట. దీన్ని ఈ 2.5 మీటర్స్ని అన్ప్లాంటెడ్ స్ట్రిప్ అన్నాం. ఎందుకంటే ట్రాక్టర్ తిరగడానికి వీలుగా మనము వేసేటప్పుడు ఇటు ఒక 2.5 మీటర్లు, అటు ఒక 2.5 మీటర్లు మనం వదిలేసేయాలి. దాన్నే అన్ప్లాంటెడ్ స్ట్రిప్ అని అన్నాం. ఇలా వరుసగా ట్రాక్టర్ ఈ మధ్యలో పొలం మధ్యలో స్ప్రే చేసుకుంటూ వచ్చినప్పుడు అది తిరగడానికి వీలుగా ఇదైతే ఉంచాలన్నమాట. ఈ యువతలని తిరగడానికి, అవతలని తిరగడానికి. సో అది ఒక అన్ప్లాంటెడ్ స్ట్రిప్ అయితే ఉంటున్నారు. అది ఎంత ఉండాలి అని అంటే 2.5 మీటర్ విడ్త్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ ద ట్రాక్టర్. So therefore a planted strip may be 18 to 20 meters wide, and after every planted strip a fallow strip has to be left for tractor operation. ఫాలో స్ట్రిప్ అంటాం అనమాట. అంటే ఖాళీ స్ట్రిప్ ఉండాలి కొంత మధ్యలో తిరగడానికి. ట్రాక్టర్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరగడానికి వీలుగా మధ్యలో మనకైతే కొంత ఫాలో స్ట్రిప్ అయితే ఉండాలి. ఫర్ గ్రౌండ్ స్ప్రే బూమ్ ద ప్లాంటింగ్ హ్యాస్ టు బి డన్ ఇన్ రోస్ కీపింగ్ ఇన్ వ్యూ ట్రాక్ విడ్త్ ఆఫ్ ద ట్రాక్టర్. రెండో రకమైనటువంటిది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓవర్ హెడ్ స్ప్రే గురించి అయితే మనకి ఇక్కడ ముందుగా చెప్పారు. సో ఓవర్ హెడ్ స్ప్రేలో మనకి ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ డిజైన్ ఫర్ టాల్ ఫీల్డ్ క్రాప్స్. పొడవైనటువంటి పంటలు ఏవైతే ఉంటే వాటి కోసం చెప్తున్నారు అనమాట. అండ్ ద ప్లాంటింగ్ ఈజ్ డన్ ఇన్ సచ్ వే దట్ ఇట్ లీవ్స్ ఎన్ అన్ప్లాంటెడ్ స్ట్రిప్ ఆఫ్ 2.5 meters. సో అన్ప్లాంటెడ్ స్ట్రిప్ అయితే మనకి మధ్యలో దానికైతే ఉండాలనేది దీనికోసం అనమాట, ఓవర్ హెడ్ స్ప్రే బూమ్ అనే దానికి. సో దేర్ ఫర్ ఏ ప్లాంటెడ్ స్ట్రిప్ మేబీ 18 to 20 meters. అది ఇంపార్టెంట్. ప్లాంట్ చేసినటువంటి భాగం ఎన్ని మీటర్లు ఉండొచ్చు, 18 నుంచి 20 మీటర్ల వరకు ఉండొచ్చు. బట్ ఇట్ రిక్వైర్స్ 2.5 meters విడ్త్ ఆఫ్ అన్ప్లాంటెడ్ స్ట్రిప్. ఓకే, ప్లాంటెడ్ స్ట్రిప్ ఈజ్ 18 to 20 meters wide. ఓకే, ద అన్ప్లాంటెడ్ స్ట్రిప్ షుడ్ బి 2.5 meters విడ్త్. సో ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ట్రాక్టర్తో ఆపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదే మన దాన్ని ఫాలో స్ట్రిప్ అన్నారు. అన్ప్లాంటెడ్ స్ట్రిప్ ఈజ్ ఫాలో స్ట్రిప్, ఖాళీగా వదిలేసింది. 2.5 మీటర్ల స్థలాన్ని మనము ఖాళీగా ఉంచేసినటువంటి స్ట్రిప్ అనమాట. ఎందుకంటే ఫర్ ద ట్రాక్టర్ ఆపరేషన్స్. అలాగే గ్రౌండ్ స్ప్రేలో మనం చూసినప్పుడు ఏంటంటే ద ప్లాంటింగ్ హ్యాస్ టు బి డన్ ఇన్ రోస్ కీపింగ్ ఇన్ వ్యూ ట్రాక్ విడ్త్ ఆఫ్ ద ట్రాక్టర్. ఎంత వెడల్పు అయితే ఉందో ట్రాక్టర్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకునేటటువంటిది గ్రౌండ్ స్ప్రే బూమ్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూజ్ వెన్ ద క్రాప్ ఈజ్ స్మాల్. వెన్ ద క్రాప్ ఈజ్ టాల్ అప్పుడు ఏం వాడుతుంటాం అనమాట జనరల్గా. వెన్ ద క్రాప్ ఈజ్ టాల్ ఓవర్ హెడ్ స్ప్రే బూమ్. వెన్ ద క్రాప్ ఈజ్ స్మాల్, టాల్ అయితే ఓవర్ హెడ్, స్మాల్ అయితే గ్రౌండ్ స్ప్రే అనమాట. అంతే. ద స్ప్రేయర్ ఎసెన్షియల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్యాంక్. స్ప్రేయర్లు ఏముంటాయంటే ఇట్ ఎసెన్షియల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్యాంక్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ ఫైబర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్, పంప్ అసెంబ్లీ, సక్షన్ పైప్ అండ్ లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ అయితే మనకి ఇచ్చారు ఏమేమి ఉంటాయనేటువంటిది అనమాట. ద స్ప్రేయర్ ఎసెన్షియల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్యాంక్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫైబర్ గ్లాస్తో తయారైనటువంటి ఒక ట్యాంక్ ఉంటుంది, ఆర్ ప్లాస్టిక్తోనైనా తయారవ్వచ్చు. సో పంప్ అసెంబ్లీ,
సక్షన్ పైప్ విత్ స్ట్రైనర్, ప్రెషర్ గేజెస్, ప్రెషర్ రెగ్యులేటర్స్, ఎయిర్ చాంబర్, డెలివరీ పైప్. ఓకే, స్ప్రే బూమ్ ఫిట్టెడ్ విత్ నాజిల్స్. బూమ్ అంటే పొడవుగా ఉండేటువంటి ఒక లాన్స్ లాంటిది అనమాట, పొడవుగా ఉంటుంది. సో దాన్ని మనము స్ప్రే బూమ్ అని అన్నాం. దీంట్లో కనిపిస్తుంది ఇక్కడ ఈ పొడవుగా ఏదైతే వెడల్పుగా ఇలా ఉందో దాన్నే స్ప్రే బూమ్ అన్నారు. ఆ స్ప్రే బూమ్కి ఏం చేస్తామంటే నాజిల్స్ పెట్టుకుంటూ వెళ్తాం వరుసగా, అయితే డిస్టెన్స్ ఆఫ్ 50 సెంటీమీటర్స్. సో అలా పెట్టుకుంటూ వెళ్తుంటాం, దాన్ని బూమ్ అన్నారు అనమాట. బూమ్ మీద నాజిల్స్ పెట్టుకుంటూ వెళ్తుంటాము. సో ద కంప్లీట్ స్ప్రేయర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ 3 పాయింట్ లింకేజెస్ ఆఫ్ ద ట్రాక్టర్. అది కూడా బిట్టే 3 పాయింట్ లింకేజ్. ఆల్రెడీ ఇంత ముందు కూడా ఒక దగ్గర మనకైతే వచ్చింది. సో అక్కడ కూడా ఒక 3 పాయింట్ లింకేజ్ గురించి అయితే మనం చూసాము. మళ్ళీ ఇక్కడ వచ్చిందనమాట. 3 పాయింట్ లింకేజ్తో అదైతే సెట్ అయి ఉంటుంది. ద కంప్లీట్ స్ప్రేయర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ 3 పాయింట్ లింకేజ్ ఆఫ్ ద ట్రాక్టర్. సో ఇట్ యూజెస్ హై ప్రెషర్ అండ్ హై డిశ్చార్జ్ పంప్ యాజ్ ద నెంబర్ ఆఫ్ నాజిల్స్ మే బీ అప్ టు 20. సో దీంతో మనం ఎన్ని నాజిల్స్ పెట్టచ్చు అని అంటే ద నెంబర్ ఆఫ్ నాజిల్స్ మే బీ అప్ టు 20 డిపెండింగ్ అపాన్ ద క్రాప్ అండ్ మేక్ ఆఫ్ ద స్ప్రేయర్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నాజిల్స్ వీ కెన్ అకామిడేట్ ఈజ్ 20 వరకు మనం దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్ యూజెస్ హై ప్రెషర్ అండ్ హై డిశ్చార్జ్ పంప్. హై ప్రెషర్, హై డిశ్చార్జ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్ టు 20 నాజిల్స్ వరకు మనం దాని మీద సెట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 3 పాయింట్ లింకేజ్ ఆఫ్ ద ట్రాక్టర్, 3 పాయింట్ లింకేజ్ ఆఫ్ ద ట్రాక్టర్ దాంతో ఉంటుంది. సో దీంట్లో భాగాలు ఏమున్నాయి, ఈ ట్రాక్టర్లో ఉండేటువంటి భాగాలు ఏమున్నాయి అనమాట. వరుసగా చూస్తే ఫైబర్ గ్లాస్తో తయారవుతుంది ద ట్యాంక్. ఓకే, ఫైబర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. సెకండ్ వన్ ఈజ్ పంప్ అసెంబ్లీ, సక్షన్ పైప్ విత్ స్ట్రైనర్ చూపెట్టాం కదా మనము. స్ట్రైనర్ అంటే జల్లెడ, చిన్నదన్నమాట జల్లెడ. సో ఉంది మన దీంట్లో స్ప్రేయర్లో ఉంది, అది మీరు కావాలంటే స్ట్రైనర్ చూడొచ్చు. జల్లెడ అనమాట ఉండే అర్థంగా పెడతాం. ప్రెషర్ గేజ్, ఎప్పుడైతే ప్రెషర్తో ఆపరేట్ చేస్తుంటామో ప్రెషర్ని కొలవడానికి వీలుగా ప్రెషర్ గేజ్ అయితే ఉంటుంది, ప్రెషర్ రెగ్యులేటర్ అయితే ఉంటుంది, అలాగే ఎయిర్ చాంబర్ ఉంటుంది, డెలివరీ పైప్. ఎప్పుడు డెలివరీ పైప్ అనేది కంపల్సరీ స్ప్రేయర్ దేనికైనా సరే, చిన్నదైనా పెద్దదైనా దేనికైనా. అది సక్షన్ పైప్ ఒకటి, డెలివరీ పైప్ ఒకటి, రెండోటి మనకి క్లియర్ అనమాట. బట్ ఇది ఒక ట్యాంక్ అక్కడ వాడుతున్నాం కాబట్టి, ఫైబర్ గ్లాస్ ట్యాంక్ పెద్దదే వాడుతున్నాం కాబట్టి దాంట్లో నుంచి ఒక డెలివరీ పైపే ఉంటుంది, సక్షన్ ఉండదు. సక్షన్ ఒకవేళ ఈ ట్యాంక్ ఎక్కడైనా పక్కన ఉందనుకోండి, పక్కన ఉంటే అప్పుడు సక్షన్ పైప్ వాడతాం అంతే తప్ప ఇది ట్యాంక్లో నుంచి నేరుగా ట్యాంక్లో కలిపేసి ట్రాక్టర్తో పాటు వెళ్తుంది. ట్యాంకు ఉంది కదండి ఇక్కడ, ఇది పక్కన కనపడుతుంది ట్యాంక్, ఎల్లో కలర్ ట్యాంక్, ఇది ట్యాంక్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ సక్షన్ ఏం అవసరం లేదు. ట్యాంక్లోనేమో మందు కలిపేసిన ద్రావణం ఉంటుంది, దానికి అటాచ్మెంట్ పెట్టుకుని బయటికి తీసుకోవడమే దాన్ని. కాబట్టి ఓన్లీ డెలివరీ పైప్ సరిపోతుంది మనకు అక్కడ. సో డెలివరీ పైప్ ఉంటే సరిపోతుంది. సో అలా అనమాట. ప్రెషర్ గేజెస్ ఉంటాయి, దాని మీద మీటర్లు తిరుగుతూ ఉంటాయి అనమాట. ప్రెషర్ గేజ్ అంటే ఏంటంటే మీటర్స్ తిరుగుతూ ఉంటాయి, అవి ఎంత ప్రెషర్ ఉంది ఏంటనే అవి తిరుగుతూ చెప్తూ ఉంటాయి అనమాట. ప్రెషర్ రెగ్యులేటర్ సపోజ్ ప్రెషర్ తగ్గుతుంది అనుకోండి, ప్రెషర్ పెంచడానికి మనము రెగ్యులేటర్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఎప్పుడైతే మార్పు చేస్తూ ఉంటే ప్రెషర్ పెరగడం అంతా కూడా జరుగుతుంది. ప్రెషర్ గేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రెషర్ రెగ్యులేటర్. సో ప్రెషర్ రెగ్యులేటర్తో మనం ఏం చేస్తుంటాము, వీ కెన్ రెగ్యులేట్ ద ప్రెషర్ లోపల ఉండేటువంటి ఇన్సైడ్ ద ట్యాంక్ అనమాట. దాన్ని మనం రెగ్యులేట్ చేస్తాం ఎప్పటికప్పుడు. ప్రెషర్ గేజ్ అంటే ఏంటంటే ఎంత రెగ్యులేట్ చేస్తున్నామో దాంట్లో కనిపిస్తుంది మీటర్, గేజెస్ ఉంటాయన్నమాట. ప్రెషర్ గేజ్ అంటే ప్రెషర్ మీటర్ అన్నట్టు అనమాట. దాంట్లో తెలుస్తుంటుంది. ఇప్పుడు మనం పెట్రోల్ వేస్తాము బైక్లో, లేదంటే స్పీడ్గా వెళ్తుంటాము, స్పీడోమీటర్ ఉంటుంది, దాంట్లో ఒకటి తిరుగుతుంటుంది కదా, అలాగా గేజ్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. అలా ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. సో ఇలా అనమాట. తర్వాత ఇలా మొత్తానికి ఫైనల్గా 3 పాయింట్ లింకేజెస్ ఆఫ్ ద ట్రాక్టర్. దాంతో మనకి అది ట్రాక్టర్కి అయితే అటాచ్మెంట్ అయితే అయి ఉంటుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాజిల్స్ మనం ఎంత పెట్టవచ్చు అని అంటే 20 నెంబర్ ఆఫ్ నాజిల్స్ కెన్ బి ఫిట్టెడ్ ఆన్ ద బూమ్. బూమ్ అంటే పొడవుగా ఉండేటువంటి దీన్ని బూమ్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇలా పొడవుగా ఏదైతే ఉందో దీన్ని బూమ్ అంటాము. దీనిపైన నాజిల్స్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ పెడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ దాని తాలూకు టిపికల్ డయాగ్రామ్ అయితే ఇక్కడ అయితే ఉంది. టిపికల్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది, మీకు చూస్తే దాంట్లో ఈ బ్లూ ట్యాంక్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది, ట్యాంక్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. సో అన్ని భాగాలు కూడా మనం చూస్తూ ఉండాలి. ఒక పక్క నుంచి మనం చూస్తే జెట్ ఎజిటేటర్ అనేటువంటి ఒకటి కనిపిస్తూ ఉందన్నమాట. జెట్ ఎజిటేటర్ ఇదొక భాగము. ఆ తర్వాత బూమ్ గేజ్, భూమికి సంబంధించినటువంటి గేజ్ అనమాట. పొడవుగా గ్రీన్ కలర్లో కనబడుతున్నదంతా కూడా భూము, దాని తాలూకు గేజ్ అనమాట. గేజ్ అంటే మీటర్. అలాగే షట్ ఆఫ్ వాల్వ్ అనేది ఒకటి ఉంది, అలాగే సక్షన్ స్ట్రైనర్ అనేది ఒకటి ఉంది, అలాగే రోలర్ పంప్ అనేది ఒకటి కనిపిస్తుంది ఇలా అనమాట. సో ఎజిటేషన్ లైనర్ ఉంటుంది, అలాగే ఇదొక వాల్యూ ఏంటది, కంట్రోల్ వాల్వ్, నాట్ వాల్యూ, కంట్రోల్ వాల్వ్.
ఓకే, కంట్రోల్ వాల్వ్ అనమాట. ఇక్కడ వాల్వ్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ ఏంటంటే వాల్వులు అనేటువంటివి ఉంటాయన్నమాట. సో వాల్వులతో మనము కంట్రోల్ అయితే చేస్తూ ఉంటాము. రిలీఫ్ వాల్వ్ అని ఒకటి ఉంది, అలాగే బూమ్ వాల్వ్, అలాగే కంట్రోల్ ఏరియా. దీనంతటిని కంట్రోల్ ఏరియా అంటారు. చిన్న చిన్న గేజ్లు ఉంటాయి అలాగనమాట. సో దాంట్లో మనకి తెలుస్తూ ఉంటుంది ఏమేమి ఉన్నాయి ఇక్కడ. కంట్రోల్ వాల్వ్, తర్వాత రిలీఫ్ వాల్వ్, బూమ్ వాల్వ్, 3 రకాలైనటువంటి వాల్వులు మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో 3 రకాలైనటువంటి వాల్వులు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇందులో మనం చూసాము. సో కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఆఫ్ బూమ్ స్ప్రేయర్, అందులో ఉన్నటువంటి భాగాలు అవన్నీ కూడా మనమైతే జాగ్రత్తగా మనం చూడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ డస్టర్స్. రెండవది స్ప్రేయర్స్ అన్నీ కూడా అయిపోయాయి. స్ప్రేయర్లు దాని తాలూకు వర్కింగ్ అంతా అయిపోయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ చూసాము. ఈ లెక్చర్ చాలా ఇంపార్టెంట్, కనీసం ఒక బిట్ అయినా గ్యారంటీగా వచ్చేటువంటి లెక్చర్ అనమాట. ఎందుకంటే ఆ పాసిబిలిటీ అలా ఉంది, అందులో ఉండేటువంటి ఏదో ఒకటి ఇచ్చి మన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. కాబట్టి ఈ లెక్చర్ చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటే కనీసం ఒక మార్క్ ఈజీగా మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వదిలేయకుండా చాలా జాగ్రత్తగా చదివితే 1 మార్కు గ్యారంటీ. ఓకే, 1 మార్కు మనము ఖచ్చితంగా దీన్ని అయితే మనము పొందొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ డస్ట్ అంటే పొడి. ఆ పొడిని పిచికారీ చేసేదాన్ని, లేదంటే పొడిని చల్లే పరికరాలను ఏమంటామంటే డస్టర్స్ అని అంటాం. స్ప్రేయర్స్ అలాగే చెప్పుకున్నాం కదా, స్ప్రే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని చల్లే పరికరాన్ని ఏమంటామంటే దాని చల్లే పరికరాన్ని స్ప్రేయర్ అంటాం. డస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మిషన్ టు అప్లై కెమికల్ ఇన్ డస్ట్ ఫామ్. సో డస్ట్ అంటే పొడి మందు అంటాం అనమాట. పొడి రూపంలోనే పొడి మందుని దానికి చల్లేటటువంటి దాన్నే డస్టర్స్ అని పిలుస్తూ ఉంటాము. డస్టర్స్ మేక్ యూజ్ ఆఫ్ ఎయిర్ స్ట్రీమ్స్ టు క్యారీ పెస్టిసైడ్స్ ఇన్ ఫైన్లీ డివైడెడ్ డ్రై ఫామ్ ఆన్ ద ప్లాంట్స్. సో ఫైన్లీ డివైడెడ్, చాలా సూక్ష్మంగా డివైడ్ అయిపోయినటువంటి రేణువులుగా విడగొట్టేస్తారు మందుని, డస్ట్ అనమాట. సో డస్టర్స్ మేక్ యూజ్ ఆఫ్ ఎయిర్ స్ట్రీమ్స్ టు క్యారీ పెస్టిసైడ్స్ ఇన్ ఫైన్లీ డివైడెడ్ డ్రై ఫామ్. బాగా ఫైన్గా డివైడ్ అయి ఉన్నటువంటి ఆ ఫామ్లోకి దాన్ని అయితే మనకి మారుస్తారనమాట, ఫైన్లీ డివైడెడ్ ఫామ్. ఓకే, ఈ డస్టర్ ఎసెన్షియల్లీ కన్సిస్ట్ ఆఫ్, ఒక డస్టర్లో ఏమేమి ఉంటాయి అని అంటే హాపర్, ఎజిటేటర్. హాపర్ అంటే తెలుసు కదా, ఎక్కడైనా సరే హాపర్ అంటే మనకి చాలాసార్లు హాపర్ అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది అనమాట. హాపర్ అంటే ఇలా ఒక తొట్టిలాగా ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనము హాపర్ అంటాం. ఇలా ఇప్పుడు మిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒకటి కనబడుతూ ఉంటుంది కదండి, మిల్లుల దగ్గరికి వెళ్తుంటామా, మనము పైన వేస్తుంటాం ఏంటండి, ఇలా వేస్తుంటాం కదా, దీన్ని మనము హాపర్ అంటాం అనమాట. హాపర్ ఇందులో వేస్తుంటాం మనం, ఏదో కంటైనర్లు మనం వేసడానికి ఉపయోగపడేదాన్ని హాపర్ అని పిలుస్తుంటాం. ఎజిటేటర్ అంటే కదపడానికి ఉపయోగపడేదాన్ని ఎజిటేటర్ అంటాం. ఫీడ్ కంట్రోల్, ఫ్యానర్, బ్లోవర్ అండ్ డెలివరీ నాజిల్. డస్టర్లు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి భాగాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైప్స్ ఆఫ్ డస్టర్స్ ఏముంటాయి, దీంట్లో టైప్స్ ఏముంటాయంటే హ్యాండ్ ఆపరేటెడ్ డస్టర్స్, పవర్ ఆపరేటెడ్ డస్టర్స్. పవర్ ఆపరేటెడ్ డస్టర్స్ ఆర్ 4 types, 4 or 5 types, 4 types. Power operated dusters are 4 types. So plunger type, first one is plunger type, second one is knapsack type, rotary type and power operated duster. Fourth one is power operated duster. So ఇలా మనకి మొత్తం మీద హ్యాండ్ ఆపరేటెడ్ ఉంటాయి, పవర్ ఆపరేటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు knapsack స్ప్రేయర్ ఉందంటే అది హ్యాండ్ ఆపరేటెడ్. మామూలుగా బ్యాటరీ స్ప్రేయర్లు ఇవన్నీ అంటే పవర్ అంటాం అనమాట. పవర్ స్ప్రేయర్లు మనం వాడుతుంటాం కదా, నిన్నే చెప్పుకున్నాం. పవర్ స్ప్రేయర్లో దాంట్లో ఎంతో కొంత ఇంజిన్ అయితే వాడుతుంటాం అనమాట. ఓకే, ఏ ఇంజిన్ వాడుతుంటాం దాంట్లో ఏంటండి, ఐసీ ఇంజన్ ఏదో వాడుతుంటాం అనమాట. 1 to 5 HP, 1 HP కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 HP వరకు కూడా దాని కెపాసిటీని బట్టి ఎంతో కొంత ఇదైతే మనం దాంట్లో వాడుతుంటాం. దేంట్లో పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్లో. ఇందులో కూడా అలాగే మనం చూస్తాం అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ప్లంజర్ టైప్, నాప్సాక్ టైప్, రోటరీ టైప్ అండ్ పవర్ ఆపరేటెడ్ డస్టర్, ఇలా ఉంటుందన్నమాట. సో ప్లంజర్ టైప్ హ్యాండ్ డస్టర్ అనేది ఫస్ట్ వన్. సో ద మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఛాంబర్ ఫర్ ద డస్ట్ outlet, a cylinder with piston rod and handle. So ఇలా అన్నమాట. ద మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఛాంబర్ ఫర్ ద డస్ట్కి ఒక ఛాంబర్ అయితే ఉంటుంది, అవుట్లెట్, ఏ సిలిండర్ విత్ పిస్టన్, అలాగే పిస్టన్ దీంట్లో కూడా ఉంటుంది, పిస్టన్ రాడ్ అండ్ హ్యాండిల్ అన్నమాట. ఓకే, ఇలా దీంట్లో అయితే మనకి ఉంటాయి.
దిస్ మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఛాంబర్ ఫర్ ద డస్ట్కి ఒక ఛాంబర్, అవుట్లెట్, అలాగే సిలిండర్ విత్ పిస్టన్ రాడ్ అండ్ హ్యాండిల్, ఇవన్నీ కూడా దీంట్లో మనకు ఉంటాయి అనమాట. సమ్టైమ్స్ ద డస్ట్ ఛాంబర్ ఈజ్ ప్లేస్డ్ బిలో ద సిలిండర్ కంటే క్రింది భాగంలోనే డస్ట్ ఛాంబర్ అనేటువంటిది ఉంటుంది. సో బై మూవింగ్ ద పిస్టన్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ ద సిలిండర్లో దీన్ని పిస్టన్ని మనము బై మూవింగ్ ద పిస్టన్ ఉంటుంది దీంట్లో కూడా ఒక పిస్టన్ అనేది ఇంజన్స్లో చదువుకున్నాం పిస్టన్ గురించి. సో దీంట్లో కూడా ఒక పిస్టన్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. సో ద పిస్టన్ బై మూవింగ్ ద పిస్టన్, దాంట్లో ఉండేటువంటి ఆ పిస్టన్ మనం అటు ఇటు కదిలించడం ద్వారా బ్యాక్ అండ్ ఫోర్త్, ఫ్రంట్కి ముందుకి వెనక్కి బ్యాక్కి కదిలించడం ద్వారా ద సిలిండర్ డస్ట్ ఈజ్ ఫోర్స్డ్ త్రూ ద అవుట్లెట్. సో డస్ట్ ఏమవుతుందన్నమాట, దాన్ని ఇలా కదిలిస్తూ ఉండడం వల్ల లోపల ఉండేటువంటి డస్ట్ అవుట్లెట్ ద్వారా బయటికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ డస్ట్ ఈజ్ సూటబుల్ ఫర్ డస్టింగ్ ఏ స్మాల్ ఏరియా, చిన్న ఏరియాల్లో ఒక 10 సెంట్లు 5 సెంట్లు లేకపోతే 10-15 సెంట్లు అంత చిన్న ఏరియాలో చేయడానికి ఇది పనికొస్తుంది అనమాట. ప్లంజర్ టైప్ హ్యాండ్ డస్ట్ అంటారు. చేతితో అన్సేపు చేస్తాం, ఒక 5 సెంట్లు చేయడం కూడా చాలా కష్టమే. చిన్న ఏరియాలు అనమాట, చిన్న కిచెన్ గార్డెన్స్లోను లేకపోతే ఏదైనా ఉంటే దాంట్లో చేసుకోవడానికి అయితే పనికొస్తుంది. అక్కడ డయాగ్రామ్ కూడా ఉంది కదా, అందులో ఉంటుంది. దాన్ని ఎలా అనుకుంటే వేసుకోవడం, మొక్కలు అనుకోండి ఇంటి దగ్గర పెరట్లో వేసిన మొక్కలు ఇలాంటి వాటి అన్నిటికీ ఇది బాగా పనికొస్తుంది అనమాట. ప్లంజర్ టైప్ హ్యాండ్ డస్టర్ అంటారు, చేత్తో చేసేటటువంటి ఇదనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ డస్టర్. So the power duster of small capacity is generally mounted on the back of the operator. So power తో పనిచేసేటటువంటి డస్టర్ ఇది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ కంటైనర్. దీన్ని ఏముంటుంది అనమాట, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిలిండ్రికల్ కంటైనర్. ఓకే, ఒక సిలిండర్ లాగా ఉండేటువంటి ఒక కంటైనర్ అండ్ ఏ బ్లోవర్, హై స్పీడ్ ఇంజన్ అండ్ డిశ్చార్జ్ హోస్ పైప్, దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగాలు అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిలిండ్రికల్ కంటైనర్, బ్లోవర్, హై స్పీడ్ ఇంజన్ అండ్ డిశ్చార్జ్ హోస్ పైప్ అనమాట. సో ద సిలిండ్రికల్ కంటైనర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ 2 కంపార్ట్మెంట్స్. ఇది 2 కంపార్ట్మెంట్లుగా ఉంటుంది. పక్కన చిన్న డయాగ్రామ్ కూడా ఉంది, మీకు కనబడితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే 2 కంపార్ట్మెంట్స్గా విడిపోయి ఉంటుంది. ద సిలిండ్రికల్ కంటైనర్ అంటే స్థూపాకారంగా ఉన్నటువంటి కంటైనరు రెండు భాగాలుగా ఉంటుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్, వన్ ఫర్ గ్యాసోలిన్ అండ్ అదర్ ఫర్ ద పౌడర్ టు బి డస్టెడ్. ఒక స్థూపాకారమైన కంటైనర్ అండి. ఒక దాంట్లోనేమో గ్యాసోలిన్ ఉంటుంది, మనకు సంబంధించినటువంటి ఈ పెట్రోలో లేకపోతే డీజిలో ఏదో మనం దానికోసం వేస్తాం కదా, దానికోసం ఒక భాగము. రెండో భాగంలోనేమో డస్ట్, మనం ఏదైతే డస్ట్ని మనం పొడి మందు చేయాలనుకున్నాం అదనమాట. 2 ఛాంబర్స్గా ఏదైతే ఉంటుంది. ద బ్లోవర్ ఈజ్ డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్ ఆఫ్ ద హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇంపార్టెంట్ బిట్, దీంట్లో కూడా హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే దీంట్లో మనమైతే చూస్తూ ఉంటాం అనమాట. హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ 4000 RPM. హై స్పీడ్ అంటే 4000 RPM ఉన్నది కాబట్టి దాన్ని ఏమన్నారంటే హై స్పీడ్ అని అన్నారు అనమాట. సో హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ దాంట్లో మనం ఉపయోగించేటువంటిది అనమాట. సో ద బ్లోవర్ ఈజ్ డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. బ్లోవర్ అంటే ఫ్యాన్, ఇప్పుడు దీన్ని ఫ్యాన్ అంటాం. ఇది తిరుగుతున్నాయి కదా, ఇవి ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యానే దానికి ఒక 5-6 రెట్లు ఎక్కువ వేగంతో తిరిగితే దాన్ని మనం ఏమంటామంటే బ్లోవర్ అంటాం, అదనమాట. సో మనం ఫ్యాన్ 4-5కు పెడుతుంటాం కదా, 50కి పెట్టామనుకోండి, అప్పుడు ఎలా తిరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, అది దాన్ని మనం బ్లోవర్ అంటాం. అర్థమైందా? ఈ ఫ్యాన్ ఒక 5కి పెట్టేశారండి, ఒక స్పీడ్ ఒక రకమైన స్పీడ్లో తిరుగుతుంది కొంచెం వేగంగా. అయితే అంతకంటే వేగంగా బాగా ఒక 5-6 రెట్లు, ఒక 5-10 రెట్లు వేగంగా తిరిగితే దాన్నే బ్లోవర్ అంటాం. అయితే దాని రెక్కలు పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ గాలినవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి అనమాట. సో దాన్నే బ్లోవర్ అంటారు. కాబట్టి ఏంటంటే ఇందులో మనము ద బ్లోవర్ ఈజ్ డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. దాంట్లో ఉండేటువంటి ఒక క్రాంక్ షాఫ్ట్ పైనే ఈ బ్లోవర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది అనమాట. పెద్ద ఫ్యాన్ అయితే ఉంటుంది ఆఫ్ ద హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ యూటిలైజ్డ్ టు ఎజిటేట్ ద డస్ట్ ఇన్ ద కంటైనర్ ఇన్ ఆర్డర్ టు బ్లో ఇట్ త్రూ ద ఫ్లెక్సిబుల్ హోస్ పైప్. ఇప్పుడు ఒక గొట్టం మనం చూసాం కదా, స్ప్రేయర్లో నుంచి ఒక గొట్టం బయట తీశారు కదా, హోస్ పైప్ అనమాట. గొట్టం, హోస్ పైప్ మీన్స్ గొట్టము. ఒక గొట్టం అయితే ఉంటుంది, డిశ్చార్జ్ బయటికి రావడం కోసం అయితే ఒక పైప్ అయితే ఉంటుంది అనమాట. దాని ద్వారా బయటకు వచ్చి అది ఆ మొక్కల పైన పడుతుంది. ద డైరెక్షన్ ఆఫ్ ద డస్ట్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ఏ మూవబుల్ డెలివరీ స్పౌట్ సూటబుల్లీ ఫిట్టెడ్ విత్ ద యూనిట్. ఎటువైపు వెళ్ళాలి ఆ డస్ట్ అనేటువంటిది, ఎటువైపు మనము పిచికారీ చేయాలనేటువంటిది అక్కడ చిన్న స్పౌట్ లాంటిది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం దీంట్లో చూసినా కూడా ఈ చివర నాజిల్ ఉంటుంది, మనకి ద్రవం అయితే నాజిల్ ఉంటుంది, అక్కడ నాజిల్స్ ఉండవు దీంట్లో. దీని నాజిల్ పౌడర్ డైరెక్ట్గా వచ్చేస్తుంటుంది లోపల నుంచి, మెత్తగా అయిపోయినటువంటి పౌడరు డైరెక్ట్గా బయటకు వస్తుంటుంది అనమాట. సో పౌడర్ వస్తుంటుంది కాబట్టి అక్కడ చిన్న ఒక స్పౌట్ అని అన్నారు దాన్ని.
ఓకే, ఒక స్పౌట్ లాంటిది ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనమాట. అది ఏ డైరెక్షన్ మనం పెట్టుకుని అలా చేసుకోవచ్చు, డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది అది. ద డస్ట్ కెన్ బి బ్లోన్ అప్ టు అబౌట్ 6 meters హైట్. ఇంపార్టెంట్ బిట్, ద డస్ట్ కెన్ బి బ్లోన్ అప్ టు అబౌట్ 6 meters హైట్. చాలా ఎత్తు, దాదాపు కొబ్బరి చెట్టు అంత ఎత్తు. ఓకే, ద డస్ట్ కెన్ బి బ్లోన్ అప్ టు అబౌట్ 6 meters హైట్. 6 మీటర్ల ఎత్తు వరకు కూడా దీంతో మనము చేయొచ్చు అనమాట. సచ్ ఎ డస్టర్ కెన్ కవర్ అబౌట్ ఏ హెక్టార్ ఇన్ ఏ డే. అది కూడా ఇంపార్టెంట్ బిట్, కవరేజ్. ప్రతి ఇంప్లిమెంట్ తాలూకు కవరేజ్ అనమాట. ఏంటి ఇక్కడ కవరేజ్ ఇచ్చారు? సచ్ ఎ డస్ట్ కెన్ కవర్ అబౌట్ ఏ హెక్టార్ ఇన్ ఏ డే. ఒక రోజులో 1 hectare. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. A duster can cover about a hectare in a day. ఒక రోజుకి 1 hectare వరకు దీన్ని కవరేజ్ చేయగలదు. దాంతోపాటుగా ద డస్ట్ కెన్ బి బ్లోన్ అప్ టు అబౌట్ 6 meters హైట్. చాలా ఎక్కువ. కోకోనట్ ట్రీ అంత ఎత్తు అనమాట, దాదాపు 6 మీటర్లు అంటే చాలా పెద్ద ఎత్తు ఉండే, పెద్ద పెద్ద మామిడి చెట్లు అలా ఉంటాయి కదా, అంతవరకు కూడా ఇదైతే చేయగలదు. సో దిస్ టైప్ ఆఫ్ డస్టర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ స్ప్రేయర్ విత్ లిటిల్ మోడిఫికేషన్స్. సో వీ కెన్ కన్వర్ట్ దిస్ డస్టర్ ఇంటూ ఏ స్ప్రేయర్ విత్ లిటిల్ మోడిఫికేషన్స్. చిన్న చిన్న మార్పులన్నీ చేయడం ద్వారా వీ కెన్ కన్వర్ట్ దిస్ డస్టర్ ఇంటూ ఏ స్ప్రేయర్. సో చిన్న చిన్న మార్పులు చేస్తే స్ప్రేయర్ కూడా అయిపోద్ది అనమాట. సో ఇది స్ప్రేయర్ కమ్ డస్టర్. ఒక రకంగా చెప్పాలంటే స్ప్రేయర్ కమ్ డస్టర్ విత్ లిటిల్ మోడిఫికేషన్స్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ స్ప్రేయర్. సో పోర్టబుల్ టైప్ ఆఫ్ పవర్ డస్టర్స్ ఆర్ ఆల్సో ఇన్ యూజ్. పోర్టబుల్ టైప్ కూడా ఉంటాయి. దే ఆర్ మౌంటెడ్ ఆన్ 2-wheel ట్రాలీస్ అలా ఉంటాయి అనమాట. ఇదేంటిది? పవర్ డస్టర్. పవర్ డస్టర్లో నీకు బాగా తెలియాల్సినే ఉందన్నమాట. ఇట్ ఈజ్ ఏ సిలిండ్రికల్ స్ట్రక్చర్. స్తూపాకారంగా ఉండేటువంటి నిర్మాణము. సో ఇలాగ ఒక స్తూపాకారంలో ఉండేటువంటి నిర్మాణం అనుకోండి. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 compartments. 1 compartment ఈజ్ ఫర్ గ్యాసోలిన్, ద అదర్ కంపార్ట్మెంట్ ఈజ్ ఫర్ ద డస్ట్ ఆర్ పౌడర్. ఇలా అనమాట. దీంట్లో పౌడర్ ఉంటుంది, దీంట్లోనేమో మనం వేసేటువంటి, ఎందుకు ఇది పవర్ కాబట్టి ఇది ఉంటుంది కదా, ఏదైతే ఇంజన్ వాడతామో దానికి సంబంధించినటువంటి ఫ్యూయల్ ఇందులో పెట్టుకుంటాం అనమాట. దాన్ని గ్యాసోలిన్ అన్నారు. సో మన ఇండియాలో పెట్రోల్ అంటాము, అదే అమెరికాలో అయితే దాన్ని గ్యాసోలిన్ అని చెప్తూ ఉంటారు. సో ద బ్లోవర్ ఈజ్ డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. బ్లోవర్ కూడా ఉంటుంది, ఆ బ్లోవరే గట్టిగా దాన్ని బయటికి తోస్తూ ఉంటాయి అనమాట. బట్ అలా చేయడం వల్ల హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీంట్లో ఉపయోగించేటటువంటి ఇంజన్ ఏంటనమాట? హై స్పీడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ యూటిలైజ్డ్ టు ఎజిటేట్ ద డస్ట్ ఇన్ ద కంటైనర్ ఇన్ ఆర్డర్ టు బ్లో ఇట్ త్రూ ద ఫ్లెక్సిబుల్ హోస్ పైప్. సో ఫ్లెక్సిబుల్ హోస్ పైప్ ద్వారా బయటికి ఇది చేయడానికి అవసరం అవుతూ ఉంటుంది. 6 meters హైట్, ఇంపార్టెంట్ బిట్. దిస్ డస్టర్ కెన్ కవర్ అబౌట్ ఏ హెక్టార్ ఇన్ ఏ డే. ఒక రోజులో 1 hectare అయితే మనం దీని ద్వారా కవర్ చేయొచ్చు. డస్టింగ్ అండి, డస్టింగ్. పొడి మందు అని చదువుతాం కదా, పొడి మందు లేదా డస్ట్. పొడిలాగా ఉంటుంది అనమాట, బాగా ఫైన్ డస్ట్ లాగా ఉంటుంది. పొడే చల్లేస్తారు దానిపైన, మొక్క పైన నేరుగా పొడి చల్లుతాం అనమాట. కొన్ని సందర్భాల్లో అలా పొడి మందులు చల్లాలి, కొన్ని సందర్భాల్లో చల్లాలి. ఇప్పుడు మనకి వాటర్ లేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, అసలు వాటరే లేదు, మనం పండించే పంట దగ్గర వాటర్ ఫెసిలిటీనే కంప్లీట్గా స్ప్రే చేయడానికి కూడా నీరు లేదనుకునే టైంలో అప్పుడు ఏం వాడతామంటే ఇలాంటి డస్ట్లన్నీ కూడా వాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కేవలం డస్ట్లే వాడాలి, స్ప్రే పనికిరాదు. అలాంటప్పుడు దీన్ని అయితే వాడుతుంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రోటరీ టైప్ హ్యాండ్ డస్టర్. రోటరీ టైప్ హ్యాండ్ డస్టర్, ఇది మనం చూస్తే దిస్ టైప్ ఆఫ్ డస్టర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఎన్ ఎన్క్లోజ్డ్ ఫ్యాన్. అందులోనేమో బ్లోయర్ ఉంది, ఇందులోనేమో ఒక ఎన్క్లోజ్డ్ ఫ్యాన్ ఉందన్నమాట. గేర్డ్ టు హ్యాండ్ క్రాంక్ అండ్ హాపర్ హోల్డింగ్ ద డస్ట్. సో ఇట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఏ ఎజిటేటర్. ప్రతి దాంట్లో కూడా చాలా వరకు మనం దేని చూస్తున్నాం అంటే ఎజిటేటర్ని చూస్తున్నాము. ఇట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎన్ ఎజిటేటర్ టు స్టిర్ ద డస్ట్ అండ్ ఏ రెగ్యులేటర్ టు కంట్రోల్ ద డిశ్చార్జ్ని కంట్రోల్ చేయడానికేమో ఒక రెగ్యులేటర్ అలా అనమాట. సో లోపల దాని అంతటినీ కూడా స్టిర్రింగ్ కలపడానికేమో ఏది వాడుతుంటామంటే ఒక ఎజిటేటర్ అయితే మనం అక్కడ వాడుతూ ఉంటాం అనమాట. సో ఇది మనం చూస్తుంటాము. ద డస్టర్ ఈజ్ యూజువల్లీ ఫాస్టెన్ టు ద ఆపరేటర్ బై మీన్స్ ఆఫ్ షోల్డర్ స్ట్రిప్స్. భుజాలకి ఇలా వేసుకునే విధంగా ఇదైతే ఉంటుందన్నమాట. సో భుజానికి కట్టుకొని దీన్నైతే మనం ఉపయోగించడానికి వీలుగా అయితే ఉంటుంది. భుజానికి కట్టుకోలేదు, ఇప్పుడు మనం నాప్సాక్ స్ప్రే ఎలాగైతే పెట్టుకుంటూ ఉంటామో అలాగే భుజానికి పెట్టుకోవాల్సింది విత్ షోల్డర్ స్ట్రిప్స్ అనమాట. The right hand is used for cranking and the left hand to guide the discharge tube. Same knapsack sprayer లాగే
ఏమన్నారు ఇక్కడ, ద రైట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రాంకింగ్ అనమాట. క్రాంకింగ్ అంటే ఇలా మనం చేత్తో ప్రెజర్ ఇస్తాం కదా, ఇప్పుడు మీకు ఉంటుంది ప్రాక్టికల్ ఈరోజు. ఓకే, సో అది ఇలా మనం చేత్తో ఇలా అనుకుంటూ ఉండి దీంతో పట్టుకోవడం అనమాట. ద రైట్ హ్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రాంకింగ్ అండ్ ద లెఫ్ట్ హ్యాండ్ టు గైడ్ ద డిశ్చార్జ్. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని ఇలా చేస్తుంటాం, దీంతో పట్టుకుని ఇలా వెళ్తుంటాం అనమాట, ఇలా చేస్తూ ఉంటాం. సో దీస్ డస్టర్స్ కెన్ హోల్డ్ అబౌట్ 3.6 to 4.5 kg ఆఫ్ డస్ట్. ఎంతవరకు దీన్ని చేస్తుంటాయి అనమాట, 3.6 to 4.5 kg ఆఫ్ డస్ట్. ఎంతవరకు తీస్తాయంటే అవన్నమాట, అంత డస్ట్ని అవి తీసుకెళ్ళగలుగుతుంటాయి. డస్ట్ అంటే పొడి మందు, అంత పొడి మందుని ఒకసారి మనం దాంట్లో స్టోర్ చేయొచ్చు. అండ్ ఆర్ లార్జ్ ఎనఫ్ టు ట్రీట్ 0.4 to 0.6 hectares ఆఫ్ క్రాప్డ్ ఏరియా ఇన్ ఏ డే. సో ఇంతకు ముందుదైతే 1 hectare 1 acre 1 hectare ఇన్ ఏ డే, 2.5 acres ఇన్ ఏ డే. సో ఇది వచ్చేసరికి ఎంత అంటే 0.4 to 0.6 hectares. ఇది కూడా 0.4 to 0.6 hectares ఆఫ్ క్రాప్డ్ ఏరియా ఇన్ ఏ డే. ఆర్డినరీలీ ఇంపార్టెంట్, ఇది ఏరియాలు ఎంత అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆర్డినరీలీ దే ఆర్ నాట్ ఫౌండ్ సూటబుల్ ఫర్ డస్టింగ్ ఓవర్ 3 meters హైట్. ఓకే, దే ఆర్ నాట్ సూటబుల్ టు డస్ట్ ఓవర్ 3 meters హైట్. బట్ మనం ఫస్ట్ చెప్పుకున్నదైతే పవర్ ఆపరేటెడ్ అయితే కనుక ఎంతవరకు చేయొచ్చు మనము, అప్ టు 6 meters. ద డస్ట్ కెన్ బి బ్లోన్ అప్ టు అబౌట్ 6 meters హైట్. The dust can be blown up to 6 meters height. But whereas in the case of rotary type of hand duster, it can spray up to ఎంతవరకు మనం చేయొచ్చు 3 meters height. ఓకే, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ డస్టింగ్ ఓవర్ 3 meters height, అంటే లెస్ దాన్ 3 meters. సో దీని వరకు ఎంత అనమాట, లెస్ దాన్ 3 meters ఆఫ్ హైట్లోనే మనం దాన్ని ఏం చేయొచ్చు, డస్టింగ్ చేయొచ్చు. నాట్ స్ప్రే అంటే స్ప్రే సొల్యూషన్, అది దిస్ ఈజ్ నాట్ స్ప్రే, డస్టింగ్ అనమాట. డస్టింగ్ మనం చేయొచ్చు ఓవర్ లెస్ దాన్ 3 meters ఆఫ్ హైట్ అనమాట. సో ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ రోటరీ టైప్ ఆఫ్ హ్యాండ్ డస్టర్ ఇక్కడ మనకైతే ఇచ్చారు. ఇది చాలా పెద్ద ఇదైతే ఉందన్నమాట. కాంపోనెంట్స్ ఆఫ్ రోటరీ టైప్ హ్యాండ్ డస్టర్ ఇదైతే ఉంది. ఇక్కడ ఒక నాజిల్, స్ప్రే లాన్స్, మనం చేత్తో ఏదైతే పట్టుకుని దాన్ని ఇలా చేస్తుంటామో దాన్నే స్ప్రే లాన్స్ అని అంటాము. దాని ముందేమో నాజిల్ ఉంది. అలాగే గేర్ బాక్స్. క్రాంక్ అంటే ఏంటి, ఇప్పుడు మనం పట్టుకుంటాం కదా, ఇప్పుడు స్ప్రే చేసినప్పుడు ఈ నాప్సాక్ స్ప్రే చేసేటప్పుడు ఇలా చేత్తో మనం పట్టుకుంటాం, దట్ ఈస్ క్రాంకింగ్ అంటాం కదా. ఇలా చేత్తో ఇలా ఊపడాన్ని ఏమంటామంటే క్రాంకింగ్ అంటాం. క్రాంక్ ఇస్తేనే లోపల మనకి కంప్రెషన్ జరుగుతుంది, ప్రెజర్ క్రియేట్ అవుతుంది అనమాట, దాన్ని క్రాంకింగ్ అంటాం. దీంట్లో కూడా రోటరీ టైప్ హ్యాండ్ డస్టర్లో కూడా ఒక క్రాంక్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ బ్లోవర్ ఈజ్ ఏ ఫ్యాన్, లార్జ్ ఫ్యాన్ ఈజ్ బ్లోవర్. అలాగే బ్రెస్ట్ ప్లేట్ అనే ఒకటి మనకి ఇక్కడ ప్లేట్ ఒకటి కనిపిస్తుంది అనమాట. ఎజిటేటింగ్ షాఫ్ట్, బ్రష్, హాపర్, లిడ్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కొన్ని దీంట్లో ఉండేటువంటి భాగాలు. ఓకే, హాపర్ అంటే చెప్పాను కదా, ఇలా ఇక్కడ వేయడానికి ఉంటుందని చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ హాపర్. ఇక్కడ మనకు కనిపిస్తుంది హాపర్ అనమాట. ఇదంతా కూడా హాపర్, దీంట్లో మనం వేయడానికి ఉపయోగపడేదాన్ని హాపర్ అంటారు. దాని పక్కనే ఉంది కదా హాపర్ అని చెప్పేసి, దిస్ ఈజ్ హాపర్. హాపర్ పైన ఉండేటువంటిది ఏంటంటే లిడ్. హాపర్ పైనే లిడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ లోపలేమో ఒక బ్రష్ అనేటువంటిది కనపడుతుంది. అక్కడే ఎజిటేటింగ్ షాఫ్ట్ అనేటువంటిది ఒక షాఫ్ట్ ఉంటుంది, దానికి ఎజిటేటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఎజిటేటర్ అలాగా. ఫీడ్ కంట్రోల్ లీవర్స్ ఉంటాయి, ఫీడ్ కంట్రోల్ లీవర్స్ అని చెప్పేసి. అలాగే దీంట్లో ఒక సక్షన్ పైప్ కూడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనము హాపర్లో దీని అంతటిని కూడా వేస్తాం కాబట్టి దెర్ ఈజ్ ఏ సక్షన్ పైప్ ఉంటుంది. డెలివరీ పైప్ ఎలాగైతే ఉంటుందో సక్షన్ పైప్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఒక బ్రెస్ట్ ప్లేట్ అనేది ఒకటి ఇక్కడ ఉంటుంది అనమాట. బ్రెస్ట్ ప్లేట్ అండ్ ఏ బ్లోవర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్యాన్. హై స్పీడ్ ఫ్యాన్ ఈజ్ ఏ బ్లోవర్ అంటే ఏంటనమాట, హై స్పీడ్ ఫ్యాన్. కొన్ని పెళ్ళిళ్ళలో పెడుతుంటారు చూడండి, పెద్దవి, అదొక టైప్ ఆఫ్ ఫ్యాన్లు. అదేం కంపెనీ ఉంటాయి దానికి, ఓరియంట్ కంపెనీ సంథింగ్ ఏవో ఉంటాయి అనమాట. ఫిక్స్డ్గా కంపెనీ పెద్ద ఫ్యాన్లు పెడతారు పెళ్ళిళ్ళలో, మనం కూడా ఎగిరిపోతాం అన్నట్టు ఉంటాయి అనమాట. ఇక్కడ పెద్ద ఫ్యాన్లు పెడుతుంటారు, పెద్ద ఫ్యాన్లు పెట్టి అవి పెట్టేస్తుంటారు అనమాట. ఏదైనా ఇలా పట్టుకుని వెళ్తుంటే మన చేతిలో కూడా ఎగిరిపోయినట్టు ఉంటాయి, అంతంత పెద్ద ఫ్యాన్లు ఉంటాయి. సో దట్ ఈస్ బ్లోవర్ నాట్ ఫ్యాన్ అనమాట. అంత పెద్ద ఫ్యాన్లు పెడతారు, ఎక్కడెక్కడ అంత దూరంలో ఉన్నవాడు కూడా తగులుతుంటుంది గాలి, అంత పెద్ద ఫ్యాన్లు అనమాట. కాగా కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు అయితే ఎవడో కూడా పట్టుకుంటూ ఉండాలి, పక్కన ఎగిరిపోతూ ఉంటారు, అంత ఫాస్ట్గా అటు ఇటు మూవ్ అయిపోతారు. కాబట్టి ఎవడో కూడా పట్టుకుని చేతులు పట్టుకుని వాళ్ళని తీసుకెళ్తుంటారు జనరల్గా. అంటే ఇంకా
చైర్స్ కూడా ఎగిరిపోతుంటాయి, ఏమన్నా ఎగిరిపోతుంటాయి, ఏమున్నా సరే అన్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ వెళ్తుండాలి అక్కడికి. ఓకే, సో అంత ఎందుకు పెడతారో అర్థం కాదు ఆ పెళ్ళిళ్ళు. అది కావాలని పెడతారో లేకపోతే ఎందుకు పెడతారో అర్థం కాదనమాట. ఓకే, ఏమన్నా ఉంటే లూజ్గా ఉండే ఐటమ్స్ ఏమైనా ఉంటే అన్నీ ఎగిరిపోవాలని సింపుల్గా పెడతారు అనుకుంటా, గాలి కోసం కాకపోయినా అలాగా. సో అది మొత్తం మీద అవి బ్లోవర్స్ అనమాట. అయితే ఈ పరికరాల్లో ఉపయోగించే బ్లోవర్స్ అంతంత ఉండవు, చిన్నగానే ఉంటాయి. చిన్న బ్లోవర్సే కానీ చాలా ఎక్కువ ఇది ఉంటాయి. ఇప్పుడు చూడండి మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా ఉంటుంది, అక్కడ కనపడుతుంది చూడండి అలా ఒకసారి వెనకాల పైన ఒక చిన్న ఫ్యాన్ కనపడుతుంది కదా, పైన దాంట్లో ఆ వెంటిలేటర్ లాంటి దాంట్లో ఒక ఫ్యాన్ 3 రెక్కలతో ఫ్యాన్ ఉంది కదా, దాన్ని మనము ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటాం. వంటగదుల్లో పెడతారు కదా, వంటగదుల్లో ఎందుకు పెడతారు, వంటగదిలో వచ్చేటటువంటి ఆ వేడి, ఇంకా అక్కడ ఉండేటువంటి ఆ రకరకాల స్మెల్స్, వేడి ఇవన్నీ కూడా బయటికి పంపించాలి. వేడిగాలందరినీ బయటికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట, కంపల్సరీగా పెట్టాలి. సో మనం కూడా అందుకే పెట్టుకున్నాం, మనది కూడా ఒక ఇదే కాబట్టి ఈ వేడిగాలంతా బయటికి పోవడానికి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతాం అనమాట. ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తే మనకి బ్లోవర్ కూడా అదే టైప్లో ఉంటుంటాయి అనమాట. కాబట్టి అవి వేగంగా తిరుగుతుంటాయి, చాలా ఫాస్ట్గా తిరుగుతుంటే అక్కడ మనకి గాలి వస్తూ ఉంటుంది. సో బ్లోవర్ అనేటువంటిది అలాగే మనకి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్ప్రే చేయడానికి మనం ఇలా పట్టుకునేటువంటి దాన్ని స్ప్రే లాన్స్ అంటాము. ముందుండేటువంటి ఏమో నాజిల్ అని చెప్పారు. సో ఇదంతా కూడా కాంపోనెంట్స్ ఆఫ్ రోటరీ టైప్ హ్యాండ్ డస్టర్. రోటరీ టైప్ హ్యాండ్ డస్టర్లు ఎలాగైతే మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది, చూడకపోతే ఇంకేం లేదు. ఇదన్నమాట స్పౌట్ అన్నాం కదా, ఇది స్పౌట్ అనేటువంటిది పైన ఉండేదాన్ని మనము స్పౌట్ అంటాము, ఇదేమో లాన్స్ అనొచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ క్రాంకింగ్ కోసం దీన్ని వాడతాం అనమాట. హ్యాండిల్ లాగా ఉంది కదా, సో దాన్ని క్రాంకింగ్ కోసం వాడతాం విత్ రైట్ హ్యాండ్. ఈ లెఫ్ట్ హ్యాండ్తోనేమో డైరెక్షన్ మనమైతే డిసైడ్ చేస్తూ ఉంటాం. రైట్, ఇలా ఉంటుందన్నమాట. సో కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఏ స్ప్రేయర్. ఆల్ వాషర్స్ అండ్ ప్యాకింగ్స్ షుడ్ బి సోక్డ్ ఇన్ ఆయిల్ ఆర్ వాటర్ బిఫోర్ యూజ్. చాలా జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అన్నీ మనకైతే ఉండదు అనమాట. సో వాషర్స్ ఏవైతే ఉన్నాయి అన్నీ కూడా సోక్డ్ ఇన్ ఆయిల్ ఆర్ వాటర్ బిఫోర్ యూజ్. మనం ఉపయోగించే ముందు వాటిని ఆయిల్ లేదో ఉపయోగించమని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద నాజిల్ షుడ్ బి అన్స్క్రూడ్. ఎండ్ ఏదైతే నాజిల్ తాలూకు ఎండ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ షుడ్ బి అన్స్క్రూడ్, స్క్రూ తీసేయాలి. అండ్ క్లీన్డ్ బిఫోర్ స్టార్టింగ్ ద వర్క్. సో మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ఆటోమేటిక్గా దాని అంతటిని కూడా సో చేసేయాలి. వెన్ స్ప్రేయింగ్ ఈజ్ ఓవర్ ద స్ప్రేయర్ షుడ్ బి ఆపరేటెడ్ for some time with clean water to remove sediments from the pressure vessel. అన్నీ కూడా శుభ్రం చేయాలండి. ఓకే, ఒక పరికరాన్ని ఏం చేస్తాం అవన్నీ చేయాలి. స్పెసిఫిక్ ఏమున్నాయి చూద్దాం. స్పెషల్ అటెన్షన్ హ్యాస్ టు బి పెయిడ్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ స్ప్రేయర్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఏమంటే లూబ్రికేటింగ్ ఆయిల్ ఆఫ్ ద ఇంజన్ షుడ్ బి చేంజ్డ్ ఫర్ ఎవ్రీ 100 వర్కింగ్ అవర్స్. అది ఇంపార్టెంట్. సో ఎలా మనం వాడాం కదా ఒకటి పవర్ డస్టర్. సో పవర్ డస్టర్లో మనం వాడుతున్నాం కదా, హై స్పీడ్ ఇంజన్ వాడుతున్నాం కాబట్టి ఏంటంటే ద లూబ్రికేటింగ్ ఆయిల్ ఆఫ్ ద ఇంజన్ షుడ్ బి చేంజ్డ్ ఫర్ ఎవ్రీ 100 వర్కింగ్ అవర్స్. 100 గంటలకు ఒక్కొక్కసారి లూబ్రికేటింగ్ ఆయిల్ అయితే మనం అక్కడ మారుస్తూ ఉండాలి. ఫర్ 100 వర్కింగ్ అవర్స్ అయితే మనం మారుస్తూ ఉండాలి. అన్లెస్ అదర్వైజ్ అడ్వైజ్ బై ద మ్యానుఫ్యాక్చరర్స్. ఒకవేళ లేదు అని అంటే 100 అవర్స్ జనరల్ మార్చాలి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా చెప్పారంటే దాని చెప్పిన దాని ప్రకారం అయితే మారుస్తూ ఉండాలి. సో డు నాట్ డిస్టర్బ్ ద ప్యాకింగ్ యూనిట్, ఏ లీక్ ఈజ్ అబ్జర్వ్డ్. మనం ఏదో ఊరికే మా సొంత ప్రయోగాలు ఏవి కూడా చేయకూడదు. ఊరికి ఏదైనా ఇటువంటి దాన్ని ఇప్పేసి దాన్ని ఏదో బాగు చేయడం అవన్నీ కూడా చేయకూడదు అనమాట. డు నాట్ డిస్టర్బ్ ద ప్యాకింగ్ అంటిల్ ఏ లీక్ ఈజ్ అబ్జర్వ్డ్. సో ద స్ప్రే పంప్ షుడ్ నాట్ బి వర్క్డ్ ఎట్ మోర్ దెన్ రికమెండెడ్ ప్రెజర్. అన్నీ ఏం చేయకూడదండి, యాజ్ ఇట్ ఈస్గా అవి ఎలా ఉన్నాయి అవన్నీ చేయాలి. అన్నీ తెలిసిన ప్రతిదాన్ని ఒకసారి ఇలా కెలికి అవన్నీ చేసి దాని సెట్టింగ్స్ అన్నీ మార్చేసి మనం అన్నీ చేయకూడదు. కాబట్టి వీలైనంత వరకు అది ఎలాగైతే మనకు వచ్చిందో వీలైన సెట్టింగ్స్లోనే మనం వీళ్ళని చేసుకుంటూ ఉండాలి. తెలిసి తెలియకుండా ఏది కూడా చేయకూడదు. ఒకటి చేస్తే ఒకటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటాయి. ద స్ప్రే పంప్ షుడ్ నాట్ బి వర్క్డ్ ఎట్ మోర్ దెన్ రికమెండెడ్ ప్రెజర్. ఒకవేళ స్ప్రే పంపు ఎక్కువ ప్రెజర్లో వెళ్తే కనుక అది ఇది అవుతుంది. ఆయిల్ లెవెల్ ఇన్ ద పంప్ ఆఫ్ ద ఇంజన్ షుడ్ బి చెక్డ్ ఎవ్రీ టైమ్. ఎప్పుడు కూడా ఆయిల్ లెవెల్స్ ఎప్పుడు చెక్ చేసుకుని ఉండాలి. రికమెండెడ్ ఆయిల్స్ అండ్ ఫ్యూయల్ షుడ్ బి ఆల్వేస్ బి యూజ్డ్ ఇన్ ద ఇంజన్. పెట్రోల్ ఏమంటే డీజిల్ ఏమంటే కిరోసిన్ అలా వేయకూడదు. ఓకే, పెట్రోల్ వేయమంటే పెట్రోలే వేయాలి. మ్యాక్సిమం పెట్రోలే ఉంటాయి ఇంజన్స్ అన్నీ కూడా. కాబట్టి సో రికమెండెడ్ ఆయిల్స్ అండ్ ఫ్యూయల్ షుడ్ ఆల్వేస్ బి యూజ్డ్. నాజిల్ షుడ్ బి థరోలీ క్లీన్డ్ ఆఫ్టర్ యూజ్ బై బ్లోవింగ్ ఎయిర్ త్రూ ఇట్ అనమాట. నాజిల్స్ ఎప్పుడు కూడా షుడ్ బి థరోలీ క్లీన్ చేయాలి. నాజిల్స్ ముందుండేటువంటి నాజిల్స్ ఏవైతే ఉంటాయో సో నాజిల్స్ షుడ్ బి థరోలీ క్లీన్డ్ ఆఫ్టర్ యూజ్ బై బ్లోవింగ్ ఎయిర్ త్రూ ఇట్. బ్లోవింగ్ ఎయిర్ అంటే నోట్లో పెట్టుకుని వదలడం కాదు. ఎప్పుడు కూడా నాజిల్స్కి అదొక పెద్ద దరిద్రం ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ నాజిల్ మనం చూసాం కదా, అదే ఇదైపోతుంటాయి, బ్లాక్ అయిపోతుంటాయి, ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోతుంటాయి. మనం ఎంత స్ట్రైనర్ వాడినా ఏం చేసినా సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక రేణువులు దాంట్లోకి వెళ్ళి బ్లాక్ అవుతుంటారు. బ్లాక్ అయితే స్ప్రే రాదు. మరి రైతులు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర అప్పుడు ఏం చేయడానికి ఉంటుంది, నోట్లో పెట్టి గట్టిగా ఊతారనమాట.
ఓకే, నోట్లో పెట్టుకుని ఒకసారిగా గట్టిగా బయటికి ఊదుతూ ఉంటారు. ఊదితే లోపల ఉండేటువంటి పోతాయి జనరల్గా. బట్ ప్రాబ్లం ఏంటంటే మందు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఊదేటువంటి క్రమంలో, నోట్లో పెట్టుకుని ఊదేటువంటి క్రమంలో మందు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంటుంది అనమాట. గట్టిగా ఊదుతారు, చూడలేదు ఎప్పుడును? మరి పొలాలకు వెళ్ళి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. నాజిల్స్లో ఉండేటువంటి మందుని బయటకు వెళ్ళిపోవడానికి వీలుగా గట్టిగా నోటి దగ్గర పెట్టుకుని ఊదుతారనమాట. సో ఊదేటువంటి క్రమాల్లో నోట్లోకి వెళ్ళిపోతాయి మందు. అలాగే మందులు స్ప్రే చేసేటప్పుడే సిగరెట్లు వాడతారు, బీడీలు తాగుతుంటారు, ఇవన్నీ కూడా అనమాట. అప్పుడు మందుతో పాటుగా, ఆ సిగరెట్లతో పాటుగా మందు కూడా కొద్దిగా లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఏ పనులు చేయకూడదు, జాగ్రత్తలు మనకు ఉంటాయి కదా, పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు అన్నీ ఉంటాయి కాబట్టి అందులో ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో నాజిల్ షుడ్ బి థరోలీ క్లీన్డ్, థరోలో మనం క్లీన్ చేస్తుండాలి. బట్ వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నోట్లో అయితే పెట్టుకోకూడదు. అంతే, అయిపోయి ఆల్మోస్ట్ ఇంతవరకు ఏంటంటే ఏమైపోయింది మనకి, స్ప్రేస్ అయిపోయి డస్టర్స్ కూడా అయిపోయాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేసాము, పొలాన్ని తీసుకున్న తర్వాత అందులో ప్రైమరీ టిల్లేజ్ చేసాం, ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్. అలాగే తర్వాత సెకండరీ టిల్లేజ్ చేసాం, సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్. అవన్నీ చదివాం, ఇవన్నీ చదివాం. తర్వాత ఏం జరిగిందంటే కలుపు మొక్కలు, వీడింగ్ ఎక్విప్మెంట్ చూసాము. తర్వాత ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్, దాని ఎక్విప్మెంట్ అంతా చూసాం. ఇది కొంత స్టేజ్ అనమాట. వీడింగ్ అంటే అరౌండ్ 2 weeks 3 weeks అలా మొత్తం వచ్చేటప్పటికల్లా అది చూసాం. 2-3 వారాలు అయిన తర్వాత అప్పటికి ఇవి అన్నీ పెరుగుతుంటాయి అనమాట. పురుగు మందులు అన్నీ రావడము, పురుగులు రావడము, తెగుళ్ళు రావడం జరుగుతుంటుంది. కాబట్టి స్ప్రేయర్స్ యూజ్ చేస్తాం అరౌండ్ 30 days. అప్పుడు మనం స్ప్రేయింగ్ చేయడం అన్నీ చేస్తాం. కాబట్టి 30 days ఆపరేషన్స్ అప్పుడు అలా అనమాట. ఇంకా 30 days తర్వాత 60 days అరౌండ్ వచ్చేటప్పటికి ఏంటంటే థ్రెషింగ్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద క్రాప్స్ క్రాప్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, క్రాప్ డ్యూరేషన్ జనరల్గా 60 days to 90 days 120 days అలా ఉంటాయి అనమాట. మినిమం చిన్న క్రాప్స్ అయితే 60 daysలో కట్ చేసేస్తుంటాం. కొన్నిటికి షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ అన్నీ కూడా 60 రోజుల్లో కట్ అయిపోతూ ఉంటాయి. సో మిగిలిన మ్యాక్సిమం 90 days 120 days అలా ఉంటాయి అనమాట. అంటే మినిమం 4 months అయితే ఉంటుంది. కాబట్టి 1 నెల 2 నెలలు ఇలాంటి వరకు కూడా మనం ఏం వాడతామంటే స్ప్రేయర్లు అవన్నీ వాడుతుంటాం అనమాట. సో వన్స్ ఒక 4 months లేకపోతే 3 months వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా పంట తయారైపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే థ్రెషింగ్ చేస్తాం. అలాగనమాట. ఆపరేషన్ వైజే ఇచ్చారు ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఏమో ప్రైమరీ టిల్లేజ్, దాని ఇంప్లిమెంట్స్, సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్, తర్వాత వీడింగ్ ఇంప్లిమెంట్స్, ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్స్, తర్వాత స్ప్రేయర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ అండ్ నాజిల్స్, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే థ్రెషింగ్, ఫైనల్గా వచ్చేటప్పటికి థ్రెషింగ్ అనమాట. థ్రెషింగ్ మెషినరీ ఏముందో దీంట్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. థ్రెషింగ్ మెషినరీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈ థ్రెషింగ్ మెషినరీ అనమాట. ఏంటి థ్రెషింగ్ మెషినరీలో ఏముందో చూస్తే కనుక ఇంట్రడక్షన్. థ్రెషింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ థ్రెషింగ్ అని చూస్తే, థ్రెషింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ద ప్లాంట్. రిమూవల్ ఆఫ్ ద గ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట, అది మనం తెలుసుకోవాలి. రిమూవల్ ఆఫ్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద ప్లాంట్, అది దాన్ని థ్రెషింగ్ అంటాం మనం. పంట నుంచి గింజలను వేరు చేయడాన్నే థ్రెషింగ్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే పంట నుండి గింజలను వేరు చేయడాన్నే థ్రెషింగ్ అని అంటాము. సో థ్రెషింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ద ప్లాంట్. రిమూవల్ ఆఫ్ ద గ్రెయిన్, గింజని వేరు చేయడం అనమాట. పంట నుంచి గింజని వేరు చేయడాన్నే థ్రెషింగ్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పేవన్నీ కూడా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ అని చెప్తూ ఉంటారు. థ్రెషింగ్ తర్వాత జరిగే ఆపరేషన్స్ అన్నీ కూడా పోస్ట్ హార్వెస్ట్. హార్వెస్ట్ అంటే ఏంటి, కోత. అది మనకు తెలియాలి ఇక్కడ. దీనికంటే ముందు జరిగేది ఏంటనమాట, కోత జరుగుతుంది, హార్వెస్టింగ్ జరుగుతుంది అనమాట. అది ముందు మనం పెట్టుకోవాలి. హార్వెస్ట్ అంటే కోత అని పెట్టుకోండి ముందు, అది కదా ఉంటుంది. దీనికన్నా ముందు జనరల్గా హార్వెస్ట్ అంటే ఏంటంటే కోత, పంట కోత. ఓకే, ఆర్డర్ అనమాట. ఏంటది, హార్వెస్ట్ అంటే కోత, తర్వాత థ్రెషింగ్. ఇక్కడి నుంచి ఆపరేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. థ్రెషింగ్ అంటే ఏంటి, నూర్పిడి, తెలుగులో దాన్ని నూర్పిడి అని పిలుస్తాం. పంట నూర్పిడి ఈజ్ థ్రెషింగ్, పంట కోత ఈజ్ హార్వెస్టింగ్. చిన్న ఆపరేషన్స్ తేడాలు అన్నీ ఒకలాగా అనుకుంటాం అనమాట మనం. పంట కోత మీన్స్ హార్వెస్టింగ్, వెళ్ళి కొడవలు పట్టుకొని కోస్తాం కదండి, దాన్ని హార్వెస్టింగ్ అంటారు. థ్రెషింగ్ మీన్స్ నూర్పిడి. ఓకే, అలా మనం సపోజ్ వరి పంట తీసుకున్నాము, వరి కోతలు అయిపోతాయి అనమాట, కోతని హార్వెస్ట్ అంటాము. తర్వాత ఏం చేస్తుంటాము, కోత కోసిన తర్వాత గింజలు దానికే ఉంటాయి కదా, గింజలు దానికే ఉంటాయి. అవన్నీ పనల్లాగా తీసుకొచ్చి ఒక దగ్గర పోస్తాం.
ఉదర పోసిన తర్వాత అనేక రకాలు, చిన్న చిన్న క్వాంటిటీ అయితే స్ట్రైకింగ్. ఓకే, స్ట్రైకింగ్ అంటారు అనమాట. ట్రెడింగ్ ఆర్ రబ్బింగ్, ఏదో ఒక ప్రాసెస్లో గింజలు మనం వేరు చేస్తాం. ఓకే, అది ఎక్కువ క్వాంటిటీని బట్టి దీన్ని బట్టి అనమాట. ఈ పద్ధతుల్లో చేయొచ్చు. కామన్ మెథడ్ ఆఫ్ థ్రెషింగ్ ఆర్ థ్రెషింగ్ బై మాన్యువల్ లేబర్. మనుషుల ద్వారా మనము థ్రెషింగ్ అయితే చేస్తుంటాము. థ్రెషింగ్ బై యానిమల్స్ అండ్ థ్రెషింగ్ బై మెషిన్స్. యానిమల్స్ ద్వారా కానీ, అంటే ఇప్పుడు సపోజ్ ఉన్నదనుకోండి, కొంచెం ఉన్నాయి, ఒక ఎకరం ఎంతో పొలం వేశారు మీరు, ఎకరం పొలం తాలూకు కోత జరిగిపోయింది, దట్ ఈస్ హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ జరిగిపోయిన తర్వాత దాని అంతటినీ తీసుకొచ్చి కళ్ళాల్లో వేసుకున్నారు, థ్రెషింగ్ ఫ్లోర్. ఓకే, కళ్ళంలో వేశారు. వేసిన తర్వాత ఏంటి, మీరు ఏం వాడతారు, జనరల్గా ఏం చేస్తారంటే పశువులు ఉంటాయి, ఆ పశువుల్ని దాని మీద అలా నడిపిస్తూ ఉంటారు అనమాట. కంటిన్యూగా అలా గుండ్రంగా దాన్ని వేసి దానిపైన అలా నడిపిస్తూ ఉంటారు. అది ఒక రకం థ్రెషింగ్ బై యానిమల్స్. అండ్ థ్రెషింగ్ బై మెషిన్స్. మెషిన్స్ కూడా వాడి దాన్ని థ్రెషింగ్ అయితే మనం చేయొచ్చు. మెషిన్లో అవుతుంటే కదా థ్రెషింగ్ అంతా కూడా. మాన్యువల్ లేబర్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఏం చేస్తూ ఉంటారు, అన్నీ పెట్టి ఒక బెంచ్ లాంటిది ఏదో పెట్టి దాని మీద పెట్టి కొడతా ఉంటాం, ఇలా ఇలా గట్టిగా కొట్టడం అనమాట. అనేక పంటల్లో కొడుతుంటారు. అది కొట్టారా ఎప్పుడైనా మీరు? కొట్టారా? ఎక్కడ, ఏ పంటల్లో కొట్టారు, ఏం చేశారు, ఏంటి? వరి పంటలో కొట్టారా? కాలేజీలోనా? సో అలా కొట్టిస్తుంటారు. ఆపరేషన్ బోల్డెన్ సార్లు కొట్టించేవాళ్ళం అక్కడ నెల్లిపర్తి కాలేజ్లో. ఇన్నిసార్లు కాదు, కొట్టిస్తూ ఉంటారు. మరి అదే ఆపరేషన్ అనమాట. 4 టేబుల్ వేయడం, ఇదంతా తెచ్చి పక్కన పడేయడం. సో బ్యాచుల వారీగా ఎవరి ఇష్టం వచ్చినంత కొట్టుకోవడమే వాళ్ళు. ఎవరి ఇంట్రెస్ట్ కొద్ది బాగా మాస్క్లన్నీ పెట్టేసుకుని గట్టిగా పెట్టుకొని ఇంకా కొట్టడం అన్నట్టు అనమాట. ఎందుకంటే ఎక్కువ డస్ట్ ఉంటుంది, డస్ట్ ప్రాబ్లం ఉంటుంది, డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట. ఆ డస్ట్ మనము ఇది చేయకపోతే అవ్వదు. ఒక అమ్మాయికి ఏకంగా డస్ట్ వల్ల ప్రాబ్లం కూడా వచ్చింది అప్పుడు. ఓకే, చాలా డస్ట్ వస్తుంటుంది అనమాట. అలా ఉంటాయి. అదొక పద్ధతి. కాలితో తొక్కడం, ట్రేడింగ్ అంటే ఏంటంటే కాలితో తొక్కడం. థ్రెషింగ్ బై మాన్యువల్ లేబర్ అనేటువంటి, లేబర్ ద్వారా ఎలా చేస్తామనంటే కాలుతో తొక్కేస్తుంటారు అనమాట. సో ఇట్ ఈస్ డన్ ఐదర్ బై ట్రేడింగ్ ద గ్రెయిన్ అండర్ ద ఫీట్ ఆఫ్ మెన్. నడుస్తూ ఉంటారనమాట, దానిపైన కంటిన్యూగా అలా అలా నడుస్తూ ఉంటే అవే గింజలు రాలిపోతుంటాయి. అదొకటి పద్ధతి, దాన్నే ట్రేడింగ్ అన్నారు. స్ట్రైకింగ్ ద గ్రెయిన్ విత్ స్టిక్, కర్ర పట్టుకుని కొట్టడమే. ఆ గింజలన్నింటినీ ఒక కర్ర పట్టుకొని గట్టిగా బాగుతుంటారు. అది కూడా కొంతమందికి అప్పుడు కూడా ఇందులో పెట్టినవన్నీ చేయించామండి. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక 4 to 5 years చదివినటువంటి డిప్లొమా చదివిన వాళ్ళందరి చేత కూడా ఇవన్నీ ఆపరేషన్స్ చేయించాం. కర్రలతో కొట్టించడము, బాధడము, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చేవారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం అనమాట. బాబు మీరు అందరూ వెళ్ళి దాన్ని కొట్టేయండిరా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి దాన్ని కొట్టుకుని వచ్చేయండి, అది కూడా మీకు ప్రాక్టికల్లో భాగమే అని చెప్తే, ముందు మనమే వెళ్ళి అక్కడ ఒక అంతా చక్కగా సెట్ చేసి ఎలా కొట్టాలి ఏంటనేటువంటిది వాళ్ళకి చెప్పేస్తే డెఫినెట్గా కొడుతుంది. ఓకే, అవన్నీ ముందు మేము చేసి అక్కడ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తే ఆటోమేటిక్గా డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. దాంతోపాటు మానిటర్ చేస్తూ ఉంటే ఒక బ్యాచ్ తర్వాత బ్యాచ్ అలా ఒక్కొక్కరు వస్తే మొత్తం 2 ఉపయోగాలు. పని నేర్చుకోవడం ఒకటి, రెండోది ఏంటంటే అక్కడ పని వస్తుంది, వాళ్ళకి చేయడం అనేటువంటిది వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే చేసిన పని ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఇప్పుడు నేను అడిగాను మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా చేశారా అని అంటే సూపర్గా చెప్పారు, అందరూ చేసామని అన్నారు. ఎందుకంటే అది మీరు చేశారు కాబట్టి. ఓకే, అంతేనా? అది మీరు చేశారు కాబట్టి మీకు గుర్తుంది. అదే మీరు చేయలేదనుకోండి, అదే మీరు చూశారనుకోండి, చూసింది అంత గుర్తుండదు. ఓకే, ఎక్కడ బోల్సార్లు చూస్తాం, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పొలానికే వెళ్ళలేదా, లేకపోతే ఇవన్నీ చూడలేదా, అవన్నీ మీకు సంబంధం లేదు, వదిలేశారు, అవన్నీ మనకు సంబంధమే లేదు. బట్ ఇక్కడ చేశారు కాబట్టి మీకు బాగా గుర్తుంది. అదే మనకి ఎడ్గర్ డేల్ చెప్పింది. మనము డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తే కనుక అది 100% ఒక 80% 90% గుర్తుంటుంది. ఇప్పుడు మీకు చెప్పగలం, ఇప్పుడు పంట కోత అంతా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కుప్పలా పడేసాం అనుకోండి, ఏమండి కొంచెం థ్రెషింగ్ చేసేయండి అని అంటే ఈజీగా పాత రోజులన్నీ గుర్తు చేసుకుని అప్పుడు ఇలా కొట్టేవాళ్ళు అని చెప్పి ఆ టైప్లో మీరు దాన్ని కొట్టి చేసి ఏదో ఒక విధంగా మొత్తాన్ని చేసేస్తారు. ఎందుకు? అది చేశారు కాబట్టి. ఏదో ఒక ఇవన్నీ ఉంటాయి. అది ఎందుకు అంటారు అని అంటే అది కాబట్టి షర్మిల జోక్లా అయిపోద్ది అనమాట చివరికి. ఓకే, ఆడపిల్ల అని ఎందుకంటారు అని అంటే ఆడపిల్ల కాబట్టి అన్నట్టు అలా అనమాట. కాబట్టి మీరు చేశారు ఆ పని. మీరు ఏంటండి పాదయాత్ర మీద జోక్లాగా అయిపోద్ది అనమాట. ఓకే, పాదాలతో నడిచే యాత్ర. పాదయాత్ర అంటే మామూలు యాత్ర కాదు. ఒకనొక టైంలో ఇది పెద్ద జోక్ అది కదా. పాదాలతో చాలా జోక్స్ క్రియేట్ చేసేది ఆ రోజుల్లో ఆమె. ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ప్రతిదీ ఒక జోకే. సో చాలా ఇక్కడికి వచ్చాకే అంత ఇలాగేదో ఏదోలాగా అయిపోయి మొత్తం మీద అసలు కనీసం మినిమం ఇది లేకుండా అయిపోయింది. కానీ అక్కడ మంచి జోక్స్ అన్నీ కూడా బాగా చేసేవారు ఆ రోజుల్లో. జోక్స్ మామూలుగా ఉండేవి కదా, అవి ట్రెండింగ్లో ఉండేవి ఎప్పుడు కూడా. పాదయాత్ర అంటే ఏంటంటే పాదాల మీద బోల్డ్ అన్ని, దాని మీద రీల్స్ షార్ట్స్ అన్నీ కాదనమాట, బీభత్సంగా ఉండేవి. మొత్తానికి ఏదైనా మంచి వినోదాన్ని పంచేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు వినోదం కాదు కానీ
సో చూసారు కదా ఆ డైలాగ్ ఎలాగ సింక్ అయింది ఇక్కడ, అలా అనమాట. కాబట్టి మీరు ఎందువల్ల మీరు చేయగలరు, మీరు ఆల్రెడీ దాన్ని చేశారు కనుక అందువల్ల మీరు చెప్తున్నారు అనమాట. రైట్, అదంతా వదిలేస్తే థ్రెషింగ్ అంటే అర్థం అవుద్దని ఇవన్నీ చెప్తున్నాం అనమాట. థ్రెషింగ్ కంటే ముందు ఇప్పుడు హార్వెస్టింగ్ అనే ఒక చాప్టర్ పెట్టి చావలేడు. దీనికంటే ముందు మనం హార్వెస్టింగ్ అనే ఒక చాప్టర్ పెట్టి ఉండాలి. హార్వెస్టింగ్ మరి ఊరికే చేసేస్తామేంటి, ఇప్పుడు హార్వెస్టింగ్ అవ్వకుండా నీకు థ్రెషింగ్ ఎందుకు చేస్తాము, అది విషయం అనమాట. ఇప్పుడు నువ్వు పైన చాప్టర్లో ఏం చేసాము, పైన ఏం చేసామండి, స్ప్రేయింగ్ చేసాము, డస్టింగ్ చేసాము. తర్వాత నేరుగా థ్రెషింగ్ ఏంటి, మధ్యలో ఏముండాలి చాప్టర్ అనమాట, హార్వెస్టింగ్ అని ఉండాలి. హార్వెస్టింగ్ ఎలా చేస్తామో ఉండాలి. సికిల్స్ వాడతాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సికిల్స్ వాడతాము, ఇంకా ఏ పద్ధతుల్లో మనం చేస్తాము, అది కనీసం ఒక చాప్టర్ చిన్న ఇదైనా సరే మనకి ఇస్తే ఒక సిరీస్ మనకు గుర్తుంటుంది అనమాట. స్ట్రైట్గా థ్రెషింగ్ అని అంటే ఎలా చేస్తాం, తెలుగులో కూడా ఏమి ఉన్నట్లేదు, డైరెక్ట్గా థ్రెషింగ్లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు అక్కడ కూడా. ఓకే అదనమాట. సో ఇందులో ఇలా ఉంది థ్రెషింగ్ మెషినరీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అంటే అంతకు ముందు ఏం జరిగింది అనేది నేను చెప్తున్నాను. ఏం జరిగింది అంతకుముందు, హార్వెస్టింగ్ జరిగింది, పంట కోత జరిగింది అనమాట. పంట కోత అనేటువంటిది జరిగింది, కోత కట్ చేస్తామన్నమాట. సో కట్ చేసేసి ఒక దగ్గర పెట్టేసిన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి ఆపరేషనే థ్రెషింగ్ అంటాం. థ్రెషింగ్ అంటే నూర్పిడి. థ్రెషింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ద ప్లాంట్ బై స్ట్రైకింగ్, ట్రేడింగ్ ఆర్ రబ్బింగ్. ఏదో పద్ధతుల్లో మనం దాన్ని గింజను వేరు చేయడం అనమాట. సో పంట మొక్కల నుంచి అయితే గడ్డి నుంచి గింజలను వేరు చేయడం అంట, లేదంటే పంట మొక్కల నుంచి గింజలను వేరు చేయడాన్నే థ్రెషింగ్ అంటారు. ఓకే, గింజలు వేరు చేయడం, అంతవరకు గింజలు దానికి అటాచ్ అయ్యే ఉంటాయి. గింజలు ఎప్పుడు కూడా మొక్కకి అటాచ్ అయ్యే ఉంటాయి అనమాట. ఆ మొక్క నుంచి గింజలను వేరు చేయడాన్నే థ్రెషింగ్ అని మనం అయితే పిలుస్తాం. కాలుతో తొక్కుతాము, కొడుతుంటాం, ఏదో చేస్తుంటాం అనమాట. ఇలాగ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ హార్వెస్ట్ అండ్ అవుట్పుట్ ఈస్ 17 to 20 kg గ్రెయిన్స్ పెర్ అవర్. అవి కెపాసిటీలు ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాగ థ్రెషింగ్ బై మాన్యువల్ లేబర్ ద్వారా చేసినప్పుడు 17 to 20 kg గ్రెయిన్స్ పెర్ అవర్. 17 to 20 kg గ్రెయిన్స్ పర్ అవర్. ఒక గంటకి 17 నుంచి 20 కిలోల గ్రెయిన్స్ అయితే మనకి చేయొచ్చు, సెపరేట్ చేయొచ్చు. 15 నుంచి 20 కిలోల గింజలు ఇంపార్టెంట్, అవన్నీ అలా హైలైట్ చేసుకుని పెట్టుకోవాలి దాంట్లో మనం. ఓకే, మాన్యువల్ లేబర్ ద్వారా మనం ఎంతవరకు థ్రెషింగ్ చేయొచ్చు అని అడగొచ్చు అనమాట. సో మాన్యువల్ లేబర్ ద్వారా ఎంత థ్రెషింగ్ చేయొచ్చు, అబౌట్ 17 to 20 kg గ్రెయిన్స్ పెర్ అవర్. ఎన్ని గంటలైతే మనం పనిచేస్తుంటామో ప్రతి గంటకి కూడా 17 నుంచి 20 kgల గ్రెయిన్స్ అయితే మనము సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ థ్రెషింగ్ బై యానిమల్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అనమాట. దాన్ని ఎంత ఇచ్చారు, 140 kg గ్రెయిన్స్ పెర్ అవర్. ఓకే, ఏ పెయిర్ ఆఫ్ బులక్స్ అక్కడ నుంచి చూడండి, ఆన్ ఎన్ యావరేజ్ ఏ పెయిర్ ఆఫ్ బులక్స్ కెన్ థ్రెష్ అబౌట్ 140 kg గ్రెయిన్స్ పెర్ అవర్. 140 kg గ్రెయిన్స్, ఏ పెయిర్ ఆఫ్ బులక్స్ కెన్ థ్రెష్ 140 kg గ్రెయిన్స్ పెర్ అవర్. అది ఇంపార్టెంట్. ఇంతకు ముందేమో 17 to 20 గ్రెయిన్స్ అనమాట. థ్రెషింగ్ యానిమల్స్ ద్వారా కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. యానిమల్స్ అన్ని పెట్టి, బులక్స్ అన్ని పెట్టి దానిపైన సర్క్యులర్ పాత్లో తిప్పుతూ ఉంటారు. అదనమాట. ఇప్పుడు గానుగులన్నీ ఆడుతుంటారు చూసారా, సో ఆయిల్ తీసే గానుగులన్నీ ఉంటూ ఉంటాయి. సో దానికి కూడా పశువులకి గంతలు కట్టేసి అలా నడిపిస్తూ ఉంటారు అనమాట. ఎంతకాలం తిరిగినా దాని చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, అలా అనమాట. సో అక్కడ కూడా అదే చేస్తుంటారు. దీంట్లో కూడా అలాగే థ్రెషింగ్ ఫ్లోర్లో పెట్టేసి అక్కడ ఈ పశువుల చేత దాన్ని తొక్కిస్తూ ఉంటారు అనమాట. అది ఆ విధంగా చేసినప్పుడు కూడా కొంత మనకి ఇదైతే ఉంటుంది, కొంత థ్రెషింగ్ అయితే మనకి బాగా జరుగుతుందన్నమాట. సో ద ట్రాంప్లింగ్ ఈజ్ కంటిన్యూడ్ టిల్ ద గ్రెయిన్స్ ఆర్ కంప్లీట్లీ సెపరేటెడ్ ఫ్రమ్ స్ట్రాంగ్. గడ్డి నుంచి గింజలు వేరైపోయినంత వరకు కూడా ఈ పద్ధతి అయితే మనం చేస్తూ ఉంటాము. ఆన్ ఎన్ యావరేజ్ ఏ పెయిర్ ఆఫ్ బులక్స్ కెన్ థ్రెష్ అబౌట్ 140 kg గ్రెయిన్స్ పెర్ అవర్. సో విత్ అడ్వాన్స్మెంట్ ఫార్మర్స్ స్టార్టెడ్ ద యూజ్ ఆఫ్ డ్రాగింగ్ డివైజెస్ లైక్ రోలర్స్, వుడెన్ ప్లాంక్స్, డిస్క్ హ్యారో అండ్ ఫైనల్లీ ఆల్ పార్డ్ థ్రెషర్. దీనికోసం ఈ థ్రెషింగ్ కోసం ఇవన్నీ కూడా వాడుతుంటారు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా థ్రెషింగ్ కోసం వాడుతుంటారు. నెక్స్ట్ వన్ థ్రెషింగ్ బై మెషిన్స్. సో మెషిన్స్ ద్వారా థ్రెషింగ్ ఎలా చేస్తాం అనేది ఇక్కడైతే ఉందన్నమాట. ఇఫ్ ద ఫార్మర్స్ గెట్ బిజీ ఇన్ థ్రెషింగ్ క్రాప్స్ మాన్యువల్లీ, so it will not be possible for them to spare time for timely operations of the land for the next crop. ఇంకా జీవితకాలం అంతా థ్రెషింగ్ చేసుకుంటూనే ఉంటే, అంతకాలము కంటిన్యూగా థ్రెషింగ్ చేసుకుంటూనే ఉంటే మిగతా అవన్నీ కూడా చేయడానికి సమయం కూడా ఉండాలి. కాబట్టి ఏం చేస్తుంటారంటే ఫార్మర్స్ వాళ్ళు డైరెక్ట్గా మెషిన్స్ అయితే యూజ్ చేస్తుంటారు. డిలేడ్ థ్రెషింగ్ విల్ కాజ్ నాట్ ఓన్లీ స్పాయిలేజ్ ఆఫ్ గ్రెయిన్స్. ఒకవేళ మనం కనుక ఈ డిలే చేసామనుకోండి, దేంట్లో థ్రెషింగ్ చేయడంలో మనం డిలే చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే డిలేడ్ థ్రెషింగ్ విల్ కాజ్ నాట్ ఓన్లీ స్పాయిలేజ్ ఆఫ్ గ్రెయిన్స్. సో గింజలన్నీ కూడా పాడైపోవడమే కాకుండా బట్ ఆల్సో ఇంక్రీజ్ ద బ్రోకెన్ రైస్ పర్సంటేజ్. గింజలు
ఓకే, బ్రోకెన్ రైస్ అంటాం, గింజలన్నీ కూడా పగిలిపోతూ ఉంటాయి. బ్రోకెన్ రైస్ పర్సంటేజ్ డ్యూరింగ్ మిల్లింగ్. సో మిల్లికి వేసినప్పుడు మనమేమో ధాన్యం వేస్తాం, దాంట్లో మనకేమో నూకలు వస్తాయి, దాన్ని నూకలు అంటాం. బ్రోకెన్ రైస్ అంటే ఏంటనమాట, నూకలు. మనమేమో ధాన్యం వేసి ఆడించాలనుకుని వెళ్తే వాడేమో నూకలు ఇస్తాడు, నూకలు మనం వాడి మీద ఎగురుతుంటాం, ఇది నువ్వేదో చేసావు అందువల్లే నూకలు అయిపోయి అంటాడు. నూకలు అయిపోయింది చెప్పి ఈ గొడవలు జరుగుతుంటాయి మిల్లుల దగ్గర. ఎందుకంటే మేమేమో మంచి ధాన్యం నేను మామూలు అలా ఎలా పండించలేదు, అది చేశాను ఇది చేశాను ఇది చేశాను అది చేశాను చేసేప్పుడు డ్యామేజ్ అంతా ఇక్కడ అయిపోద్ది అనమాట. ఎక్కడ ఈ థ్రెషింగ్ చేసే దగ్గర డిలే అయిపోవడము, కోత కోసిన తర్వాత చాలా రోజుల పాటు థ్రెషింగ్ అవ్వకపోవడము, ఇలాగ రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే మన ధాన్యం బాగానే ఉంటాయి చూడడానికి, బట్ వన్స్ మనం ఒకసారి మిల్లింగ్ చేయగానే ఏమవుతుందంటే ఈ బ్రోకెన్ రైస్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది. సో నూకలు వస్తుంటాయి, సగానికి సగం నూకలు వస్తాయి, నువ్వేదో సెట్టింగ్ నువ్వు మార్చేసావు, ఆ మార్చడం వల్ల ఆ రోజు అప్పుడు నా ఆడినప్పుడు నువ్వు దగ్గర వెళ్ళేవు అసలు అనో, లేకపోతే ఏదో సెట్టింగ్ ఏదో మార్చావు దానివల్ల అన్ని నూకలు వచ్చాయనో ఏదో చెప్తూ ఉంటారు కథలన్నీ కూడా. బట్ ఈ డ్యామేజ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఫీల్డ్లో జరుగుతుంది డ్యామేజ్. ఇలాగే కొన్ని పెస్ట్లు ఆశించినప్పుడు కూడా ఇలాగే బ్రోకెన్ రైస్ వస్తూ ఉంటుంది. మనకు ఉన్నాయి కదా కొన్ని రకాలైనటువంటి పెస్ట్లు, ఏంటవి రైస్ హిస్పా అని చెప్పి ఒకటి, లేకపోతే ఇంకా కొన్ని పెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. అవి ఆశించినప్పుడు కూడా బ్రోకెన్ రైస్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. గింజలు బ్రోకెన్ రైస్ వచ్చేస్తే పగిలిపోతాయి అన్నమాట, అది మిల్లింగ్ చేసినప్పుడు. రైట్, టు మీట్ దిస్ రిక్వైర్మెంట్ థ్రెషింగ్ ఎయిదర్ నీడ్స్ టు బి డిలేడ్ ఆర్ ఫార్మర్స్ ఆర్ బౌండ్ టు యూజ్ 11 power threshers. సో ద డిలేడ్ థ్రెషింగ్ అకౌంట్స్ యూజ్ గ్రెయిన్ లాసెస్. డిలే చేయకూడదు, థ్రెషింగ్లో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అనమాట, డిలే చేయకూడదు, అది ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ద మెషిన్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గ్రెయిన్ డిటాచ్మెంట్ అండ్ సెపరేషన్ ఈజ్ కాల్డ్ ఏ థ్రెషర్. థ్రెషర్ తాలూకు డెఫినేషన్ అనమాట. సో ద మెషిన్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గ్రెయిన్ డిటాచ్మెంట్ అండ్ సెపరేషన్, గ్రెయిన్ని డిటాచ్ చేయడము మరియు గ్రెయిన్ని సెపరేషన్ చేయడము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రెషర్. థ్రెషర్ అలా చేస్తుంది అనమాట. ముందు ఫస్ట్ చేసేది ఏంటి, గ్రెయిన్ డిటాచ్మెంట్, గడ్డి నుంచి గింజని వేరు చేస్తుంది అనమాట. సో వేరు చేసిన తర్వాత దాన్ని సెపరేట్ చేస్తుంది, గడ్డి సెపరేట్ అయిపోద్ది, గింజ సెపరేట్ అయిపోద్ది, దట్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ సెపరేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రెషర్ అండ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ 1960. ఇంపార్టెంట్ బిట్ అది, థ్రెషర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ 1960. ఇంపార్టెంట్ బిట్, థ్రెషర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ డాష్ ఇయర్. ఏ ఇయర్లో? 1960. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఏంటంటే 1960 నుంచి థ్రెషర్స్ అన్ని మన ఇండియాలోకి అయితే వచ్చాయి. ప్రపంచం అంతా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే అప్పుడు మనకు ఎంటర్ అవుతుంటే, విదేశాల్లో అప్పటికే విడవ చేసి ఉంటారు. అంటే మనకెందుకు అంటే రెండు ప్రాబ్లమ్స్, అన్నీ కూడా చిన్న చిన్న కమతాలు. ఇండియా అంతా కూడా చిన్న భూములు అనమాట. తల్లిదండ్రులు సంపాదిస్తారు 30-40 ఎకరాలు, అవి ఏమో పిల్లలకి ఇస్తారు. ఒక 5-10 మంది పిల్లలు ఉంటారు, ఒక్కొక్కటికి 2 ఎకరాలు 3 ఎకరాలు వస్తూ ఉంటాయి. అక్కడ అన్ని కమతాలు సెపరేట్ అయిపోయి ఎవడి భూములు వాడికి సెపరేట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, అలా అనమాట. ఎవడి భూములు వాడికి వస్తాయి, ఎవడికి ఎంత ఉంటుంది. సరే వీడి పెరిగి పెద్దోడు అయిన తర్వాత వీడికి మళ్ళీ 3 పిల్లలు పుడతారు. ఈ ముగ్గురికి 2 ఎకరాలు మళ్ళీ ముగ్గురికి రాస్తాడు. ముగ్గురికి రాసినప్పుడు ఎంత అవుతుంది అప్పుడు, ఒకడికి ఒక్కొక్క అరెకరం అలా వస్తుంటాయి. వాడికి ఒక అరెకరం తెలివైనవాడు అయితే ఉంచుకుంటాడు, లేదంటే అన్నీ రాసేసి కొడుకులు కూతుర్లు ఏమైనా పెడతారేంటా అని చూస్తూ ఉంటారు. అలా అనమాట. నిన్నే పేపర్లో ఒకటి చూశాను అనమాట, పొలం దాదాపు కొడుకులు కూతుర్లు ఉంటే వాళ్ళు బాగా మొత్తానికి బెదిరించి ఆ పొలాన్ని రాసుకుంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో ఒక ఫాదర్ని ఒక ఫోటో తీసి పెట్టారనమాట. ఏంటి బాధ ఏంటనంటే మొత్తం పొలం అంతా రాయించుకుంటున్నారు కొడుకులు కూతుర్లు, తర్వాత రేపు చూస్తారో లేరు కూడా తెలియదు అనేటువంటి బాధలో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు. అలా అనమాట. సో అలాంటప్పుడు నీకు ఒక కార్యక్రమం ఎంతో నీ పేరు మీద ఉంచుకుంటే తర్వాత దానికోసమైనా చూస్తారు కదా ఎవరొకరు అని అంటే, లేదు ఒప్పుకోవట్లేదంటాడు మొత్తం అలాగే. సో వాడికి 3,000 ఎంతో పెన్షన్ వస్తూ ఉంటే పెన్షన్ కూడా లాగేసుకుంటున్నారంట. కొడుకులు అలా ఉన్నారు ఇప్పుడు, కొడుకులు. ఓకే, అలా అనమాట. కొడుకులు కూతుర్లు అలా ఉన్నారు, పెన్షన్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ 3,000 కూడా తీసేసుకుని తర్వాత చివరికి అన్నం పెడతారు లేదో అన్నట్టు ఉందన్నమాట. సో అందువల్ల మనకి ఇండియా మొత్తం మీద ఏమైందంటే చిన్న కమతాలు, మహా అయితే ఒక అరెకరం అంటే ఒకటి, నాకు ఎంత పొలం ఉందంటే అరెకరం, ఈ అరెకరం ఒకటికి మళ్ళీ ఒక 2 పిల్లలు పుడతారు.
30 ఎకరాల వాడికి 3 ఎకరాలు వచ్చింది, 3 ఎకరాల్లో మళ్ళీ 6 ఎకరం, ఈయనకి మళ్ళీ ఒక ఇద్దరు పిల్లలు, వాళ్ళు మళ్ళీ 6 ఎకరం గురించి కొట్లాట గందరగోళం చేసేసి మొత్తం మీద ఒక్కొక్కడు 15 సెంట్లు పంచుకుంటారు ముగ్గురును, లేకపోతే 15 సెంట్లు పంచుకుంటారు. ఒక 5 సెంట్లు ఏమో పక్కడు కొట్టేస్తాడు డెఫినెట్గా. ఇది పొలాల సరిహద్దులు అన్నింటిలోనూ కూడా ఇప్పుడు ఏదో చట్టం నడుస్తుంది కదా, ఏంటది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి కొత్తతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అనమాట, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం మీద ఓవరాల్గా ఆ భూమి మీద ఉండేటువంటి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా గవర్నమెంటే బాధ్యత వహిస్తూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం. దాని మీద గొప్ప దుష్ప్రచారం అన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. మీ పొలాలు తీసేసుకుంటారని, ఇంకా మీ పొలాల మీద మీకు హక్కులే రావు, జిరాక్స్ కాపీలు కూడా మీకు ఇస్తారు, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారని చెప్పి ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారనమాట. ఇన్ జనరల్ మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ పై దేశాలు అన్నింటిలోనూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. చెప్పాం కదా, మన దేశంలోకి ఏదైనా వచ్చేటప్పటికి ఎంత అవుతుందన్నమాట, 20 ఏళ్ళు 30 ఏళ్ళు. అది ఏదైనా ఒక కొత్త చట్టం కానీ కొత్త పరికరం కానీ కొత్తది ఏదైనా మన దేశంలోకి వచ్చేటప్పటికి ఓకే దాన్ని కరెక్ట్గా 30 ఏళ్ళు వెనక్కి వేసుకుని ఊహించుకుంటే అప్పుడు ఆల్రెడీ అక్కడ వచ్చుంటాయి అన్నీ కూడా. విదేశాల్లో అన్ని దేశాల్లోనూ కూడా ఆల్మోస్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే నడుస్తుంది ప్రజెంట్. అక్కడనే ప్యూర్గా ఉంటుంది, ఎవడు ఓనర్ పలానా ప్రశాంత్ గారికి 10 ఎకరాలు ఉన్నాయి అన్నారు అనుకోండి, ఆయన పేరు మీద ఉంటుంది ఖచ్చితంగా. ప్రశాంత్ 10 ఎకరాల్లో మళ్ళీ పక్కన ఉండేటువంటి వాడు ఒకడు ఈ సరిహద్దులదారులు ఉంటారు కదా, వాడు వచ్చి ఒక 10 సెంట్లు, వీడు వచ్చి 10 సెంట్లు కొట్టేయడానికి లేదు. సో ప్యూర్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంటుంది, గొడవలు జరిగే అవకాశం అనేది లేదు. మొత్తం ఇండియాలో ఇప్పుడు చూస్తే దాదాపు ఒక 3 కోట్లు 4 కోట్లు కేసులు పెండింగ్లో ఉన్నాయంట. ఏంటవి, సరిహద్దులు గొడవలు, అన్ని సరిహద్దులు గొడవలే. అయితే ఇప్పుడు మన దగ్గర పాస్ పుస్తకాలు అన్నీ ఉంటాయి, మరి సరిహద్దు గొడవ ఎందుకు వచ్చింది అని అంటే వస్తుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. నేను పొలం కొనుక్కున్నాను, అమ్ముకున్నాను, కేవలం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేసుకున్నావా లేదా అనేదే చూస్తుంది. ఇప్పుడు ఈ చట్టం వల్ల ఏమో జరుగుతుంది అని అంటే ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ అయ్యి అసలు ముందే ఎవరికి సంబంధించినటువంటి పొలం అనేటువంటిది చూసి వాడి మీద అన్ని రకాల హక్కుల పత్రాలు అన్నీ కూడా తయారు చేసి పెట్టిన తర్వాత సర్వేయింగ్ కూడా చేస్తారు. సర్వేయింగ్ చేసేసి ఆ రాళ్ళన్నీ కూడా ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఇస్తారనమాట. ఇంకా మరి ఎవడు భూప్రపంచం మీద ఎవడు కూడా మళ్ళీ ఇది నాది పొలం అని వెళ్ళడానికి లేదు. అలాంటి చట్టం అనమాట. దాన్ని దుష్ప్రచారం చేసి సంథింగ్ ఏదో దాన్ని అయితే ఇది చేసి పొలాలన్నీ తీసేసుకుంటారంట గవర్నమెంట్. సో తర్వాత మీకు ఏముండదు, అందుకే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారాలన్నీ. ఇప్పుడు ఏదన్నా మనకి ఇది పేపర్లు చదువుతాం కాబట్టి మనకు తెలుస్తుంది. పేపర్ చదవలేనోడి పరిస్థితి ఏంటి, అయ్యో అంత జగన్ అంత పని చేస్తున్నాడా అంటే ఓ పక్కన ఓ చేత్తో ఇచ్చి ఓ చేత్తో లాగేస్తున్నాడా అని అనుకుంటాం. ఏ మినిస్టర్ ఏ సీఎం అయినా ఎవరైనా సరే ఇదే ప్రచారాలు. ఇప్పుడు పైన అక్కడ ఇప్పుడు ఈ చట్టం పెట్టింది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చట్టము. ఇది భారతదేశంలో కనీసం వచ్చే 10-15 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి దీన్ని. వచ్చే 10 to 15 ఇయర్స్లో ప్రతి రాష్ట్రము కూడా దీన్ని ఫాలో అయ్యి తీరాలన్నమాట. అంతే, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన చట్టం అది. అలా ఉంటాయి. అంటే చెప్తున్నాను మీకు ఎలక్షన్ పాలిటిక్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో మీకు అయితే చెప్తున్నాం అనమాట. దుష్ప్రచారాలు చేస్తుంటారు. రియాలిటీ చెప్పాలి, నిజంగానే అలా తీసేసుకుంటారు అనుకోండి, దానికి మరి ఎంత చెప్పినా పర్వాలేదు. ఇప్పుడు ఏదో చేసి జనాలను మాయ చేసి మొత్తం పొలాలన్నీ రాయించేసుకుంటారు అని అంటే మనం ఎంత చెప్పినా పర్వాలేదు. అది రియాలిటీ ఒకటి అయ్యి ఉండి దాన్ని ఇది చేసి జనాల్లో భయాన్ని రేకెత్తించి అమ్మో పొలాలు తీసేసుకుంటే ఎలాగా, అసలే మనకు ఉన్నదే 10 సెంట్లు, ఏదో మొత్తానికి తల్లిదండ్రుల నుంచి వచ్చిందే 10 సెంట్లు ఉంది, జగన్ లాగేసుకుంటారు లేకపోతే ఇంకొకరు ఎవరో లాగేసుకుంటారు అని అంటే ఎవరికైనా భయం అనేది వస్తుంది కదా, అలా అనమాట. సో ఇది సంగతి. ఇలాగ రకరకాలైనటువంటి చట్టాలు అవన్నీ కూడా చేస్తుంటారు. విదేశాల్లో జరిగినటువంటివి మనకు వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే అవుతుంటాయి. ఈ చట్టం కూడా ఎప్పటి నుంచి అమల్లో ఉంది. చాలా దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి అనమాట. మన దేశానికి ఇప్పుడు తీసుకొచ్చారు. మన దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవ్వాలంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్ళు పడుతుందండి. ఇప్పట్లో కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ చేసిన పొరపాటు అని చెప్పలేము. వాళ్ళు ఏంటంటే తొందరగా అందరికంటే ముందే మనం ఈ చట్టాన్ని అడాప్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ల దీనిలో వాళ్ళే కూరుకుపోయారు. దీన్ని ఆటోమేటిక్గా వాడుకుంటున్నారనమాట. ఈరోజు పేపర్స్, ఈనాడు పేపరు అవన్నిటిలో మనం చూస్తే మీ పొలం మీది కాదంట అని చెప్పి పెద్ద ఇదేశారు. అలా అనమాట. సో అదొక దుష్ప్రచారం అని తెలియదు కదా. గబుక్కుని మనం ఏం చేస్తాం, రేపు వెళ్ళి ఓట్లు వేసేటప్పుడు ఏమనిపిస్తుంటుంది, పైన చూస్తేనేమో ఫ్యాన్ కనబడుతూ ఉంటుంది, కింద చూస్తేనేమో పొలం కనబడుతూ ఉంటుంది. నీకు ఫ్యాన్ కావాలా పొలం కావాలా అంటే నీకేం కావాలనుకుంటావు, పోతే పోయింది ఫ్యాన్, ఎందుకు వచ్చి మన పొలమే మనకు కావాలరా బాబు, ఆ పొలం ఎవడికో చేతిలో పెట్టేలేవని దానికి వేసేస్తాం. ఇలాగనమాట. అప్పుడు ఏమవుతారు, ఫైనల్గా ఏమవుతుందో మోసపోతారు అనమాట. ఇలాగ మోసపోవడం అనేది ప్రజాస్వామ్యంలో కామన్ అయిపోయింది. డెమోక్రసీలో మోసపోవడం అనేటువంటిది కామన్ అయిపోయింది. డైరెక్ట్గా మోసం చేస్తుంటారు. సో మోసం అనేది మనం ఎవరిని చేయగలుగుతాం సాధారణంగా, మనల్ని ఎవడైతే నమ్ముతాడో వాడినే మోసం చేయగలుగుతుంటాం తప్ప మనల్ని ఎవడో నమ్మలేదనుకోండి, పోరా అని అంటుంటాం, వాడిని మనం మోసం చేయలేం. కావాలనుకుని వెళ్ళి ఎవరిని మోసం చేయగలము,
ఎవడైతే నమ్ముతాడో వాడినే మనము మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ కామన్ ప్రిన్సిపల్, ఇది ఎక్కడైనా సరే. నమ్మలేదు అసలు నువ్వంటేనే వాడికి అది లేదు, నేను అసలు 1% కూడా నేను నమ్మను అంటే వాడిని మనం ఏ విధంగానూ కూడా మనము మోసం చేయలేం. ఎప్పుడు మోసం చేస్తాము? బాగా నమ్మిన తర్వాత చక్కగా అప్పుడు వెన్నుపోటు పడవడానికి మంచి అనుకూలమైన వాతావరణం అన్నీ చూసుకున్న తర్వాత అన్ని టైమింగ్ అన్నీ చూసుకుని ముహూర్తం గట్రా బాగా సెట్ చేసుకుని ఒక్కసారిగా వెన్నుపోటు పొడుస్తాం. ఎప్పుడు? బాగా నమ్మిన తర్వాత. నమ్మకపోతే ఏం చేయడానికి లేదు. ఓకే, అవన్నీ జనరల్ విషయాలు, అవన్నీ కూడా వదిలేసేయండి. ఎలక్షన్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి, అవన్నీ మనం పక్కన పెడితే విషయం ఏంటి అని అంటే, మిగతా దేశాల్లో 1960లోనే థ్రెషర్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. మన దేశం వచ్చేటప్పటికి 1960 అయింది. ఇప్పటికీ కూడా మన 1960 నుంచి ఇప్పుడు లెక్కేయండి, అదొక 40 years, ఇదొక 20 years, దాదాపు 60-70 years అనమాట. ఇప్పటికీ కూడా ఈ థ్రెషర్లు వాడరు. ఈ రోజు కూడా నువ్వు కంబైన్ హార్వెస్టర్ సంథింగ్ ఏదో ఊర్లోకి తీసుకెళ్తే గడ్డి పోద్దని ఒకడు, ఈ గడ్డి పశువులు గేయడానికి కుదరదని ఒకడు, పొలం పాడైపోద్దని ఒకడు, ఇలా అనమాట. పొలం పాడైపోద్దంట, పెద్ద మెషిన్ అయితే అందులో దించేస్తే పొలం దెబ్బ తినేస్తాను ఒకడు. ఆ గడ్డి ఎందుకు పనికిరాదురా బాబు అని మొక్కలు అయిపోద్ది, ఆ గడ్డి ఎందుకు పనికిరాదని ఒకడు, ఇలా అనమాట. చాలా ఇవి మొత్తానికి ఈ రోజుకి ఎప్పుడు ప్రపంచం ఎప్పుడు 1960లోనే వాడుతున్నారు విదేశాల్లో. 1960లో మన దేశంలో తెచ్చారు. అప్పటి నుంచి ఎన్నో ఒక 30-40 ఏళ్ల క్రితం నుంచి వాడుతున్నారు వాళ్ళు. సో టెక్నాలజీ పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఎంతో వెళ్ళిపోతుంటే మనమేమో టెక్నాలజీ పరంగా చాలా వెనక్కి వెళ్ళిపోతుంటాం అనమాట. ఎందుకంటే మనకి ఆ నిరక్షరాస్యత ఉంటుంది ఎక్కువగా. ఈ పేపర్లు చదవరు, నెక్స్ట్ కొత్త టెక్నాలజీని యాక్సెప్ట్ చేయరు. మా తాత చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే, ఏమైనా నాకు సంబంధం లేదు. ఆ తాత రోజుల్లో, మా తాత కాలంలో ఇలాగే చేశాం కాబట్టి అంతే, అప్పుడు ఎంత పండించేవాడు అదే పండిస్తాను, నాకు అదే ఫైనల్ తప్ప నేను కొత్త టెక్నాలజీ వాడను. చివరికి స్ప్రేయర్లు కూడా వాడలేని మనుషులు ఉన్నారు చాలా కాలం. ఓకే, ప్లవ్స్, మౌల్డ్ బోర్డులు, ట్రాక్టర్ కూడా వాడలేనటువంటి వాళ్ళు, ట్రాక్టర్ కూడా పొలంలో దించితే అదేదో అయిపోద్ది అన్నట్టు బిహేవ్ చేసేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మనకి పొలాలకు వెళ్తే కనిపిస్తుంటారు అనమాట. రైట్. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే 1960లో మన దేశంలో ఇచ్చారు. విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ మెకనైజేషన్ ఇన్ ఫార్మ్స్, మెనీ న్యూ థ్రెషింగ్ మెషిన్స్ ఆర్ గెటింగ్ పాపులర్ డే బై డే. ఎప్పుడైతే అవన్నీ తీసుకొచ్చారో అక్కడి నుంచి డే బై డే కంటిన్యూగా రకరకాల మెషిన్స్ అన్నీ కూడా రావడం మొదలుపెట్టారు. Threshing can be achieved by 3 methods. Important bits anamata abhi. Threshing can be achieved by 3 methods. First one is rubbing action. Second one is impact action. Third one is stripping action. Okay, threshing can be achieved by 3 methods. Threshing can be achieved by 3 methods. First one is rubbing action. Second one is impact action. Third one is stripping. Rubbing, impact, stripping. RIS. రబ్బింగ్, ఆర్ అంటే రబ్బింగ్, ఐ అంటే ఇంపాక్ట్, ఎస్ అంటే స్ట్రిప్పింగ్. ఇంపార్టెంట్ బిట్ అది ఇస్తూ ఉంటారు, అదే డైరెక్ట్ అనమాట. థ్రెషింగ్ కెన్ బి అచీవ్డ్ బై డాష్ మెథడ్ అంటారు. మెథడ్స్ అందరు మెథడ్ అంటారు, అంటే ఒకటే అని మనకి ఇండైరెక్ట్గా చెప్తారు, బట్ అందులో 3 methods ఉంటాయి. సో నీకు చదివితే అవన్నీ తెలుస్తాయి అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే రాసుకోవచ్చు కూడా, థ్రెషింగ్ కెన్ బి అచీవ్డ్ బై డాష్ మెథడ్. 3 అని మనకు తెలుసు, బట్ నీకు తెలిస్తే 3 పెట్టి ఆల్ ది అబోవ్ అని పెట్టుకుంటావు. Threshing can be achieved by dash method. Threshing can be achieved by dash method. A method: A rubbing, B impact, C stripping. అలా అన్నమాట. ఓకే, రైట్. అది ఇంపార్టెంట్ అనమాట. రబ్బింగ్, ఇంపాక్ట్ అండ్ స్ట్రిప్పింగ్ అనేటువంటి 3 పద్ధతులు. నెక్స్ట్ వన్ ఆల్ పార్ట్ థ్రెషర్. ఆల్ పార్ట్ థ్రెషర్, ఇట్ ఈస్ మెయిన్లీ ఏ వీట్ థ్రెషర్. ఆల్ పార్ట్ థ్రెషర్ ఈజ్ ఏ వీట్ థ్రెషర్. సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ వీట్ క్రాప్. ఇట్ ఈజ్ మెయిన్లీ ఏ వీట్ థ్రెషర్. వీట్ అంటే గోధుమలు నూర్చడానికి ఉపయోగపడేటువంటి తయారు చేసినటువంటి పరికరము ఆల్పాడ్. ఆల్పాడ్ తెలుసు కదా, ఆల్పాడ్ అనేటువంటి గ్రామము గుజరాత్లో ఉన్నటువంటి ఆల్పాడ్ అనే గ్రామంలో రైతులు సొంతంగా తయారు చేశారు. సో రైతులు తయారు చేసినటువంటి ఆ థ్రెషర్ పేరు ఏంటంటే ఆల్పాడ్ థ్రెషర్. ఆల్పాడ్ థ్రెషర్ ఆరిజిన్. సో ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ ఆరిజిన్ ఎట్ ఏ స్మాల్ ప్లేస్ నేమ్డ్ ఆల్పాడ్. ఊరి పేరు పెట్టారు. ఓకే, అదే మనమైతే జనరల్గా ఏం పెట్టుకుంటాం, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ
అని అంటే ఏంటనమాట, విజయ్ కుమార్ అనేవాడు అగ్రి అకాడమీ నడుపుతున్నాడని ఇండైరెక్ట్గా అర్థం. సో ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. అదే ఒక 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 ఇన్వెన్షన్ లాంటిది అనమాట. ఒక కొత్త పరికరాన్ని కనుక్కున్నారు. కొత్త పరికరం కనుక్కున్న తర్వాత ఇన్ జనరల్ ఏం జరుగుతూ ఉంటుంది, ఎవడో పేరు కనుక్కున్నవాడి పేరు ఏదో పెట్టారు, కానీ ఆ గ్రామం పేరు పెట్టారు. ఆల్పాడ్ అనేటువంటిది ఒక గ్రామం. మనం ఇప్పటికీ మనం చెప్పుకుంటాం కదా. సో గుజరాత్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఆల్పాడ్ అనేది ఎక్కడుందో మనకు తెలియదు, బట్ ఆల్పాడ్ అనేటువంటి గ్రామం గురించి మనం ఇప్పుడైతే చెప్పుకుంటున్నాం. సో ఆ ఊరి పేరు అలా నిలబడింది అనమాట. సో ఆ థ్రెషర్ పేరు ఏంటది, ఆల్పాడ్ థ్రెషర్ అంటాము. ఊరి పేరు మీదుగా పెట్టారు. ఎన్ని రోజులైనా ఇంకా అదే పేరు ఉంటుంది దానికి. ఓకే, ఎంతమంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు అయినా సరే ఇంకా దాన్ని అలా చదువుతూనే ఉంటారు. ఆల్పాడ్ థ్రెషర్, ఆల్పాడ్ థ్రెషర్. వాట్ ఈజ్ ఆల్పాడ్ అంటే ఇట్ ఈజ్ ఎ విలేజ్ నేమ్ ఇన్ గుజరాత్. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద విలేజర్స్ ఆఫ్ ఆల్పాడ్ విలేజ్. ఆల్పాడ్ విలేజర్స్ ఆఫ్ ఆల్పాడ్. ఆల్పాడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ, గుజరాత్ స్టేట్. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఒక గ్రామము. ఆ రైతులందరూ కలిపి చేసినటువంటిది అనమాట. సో దీంట్లో మనం చూస్తే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 14 to 21 ప్లెయిన్ ఆర్ సెర్రేటెడ్ డిస్క్స్. ఇంపార్టెంట్, డిస్కులు ఉంటాయి దీంట్లో. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 14 to 21 ప్లెయిన్ ఆర్ సెర్రేటెడ్ డిస్క్స్ మౌంటెడ్ అనే రెక్టాంగులర్ వుడెన్ ఆర్ ఐరన్ ఫ్రేమ్. ఓకే, ఒక డిస్కులు లాంటివి ఉంటాయి అన్నమాట. 14 to 21 ప్లెయిన్ డిస్కులు అయితే మనం చూస్తూ ఉంటాము. ప్లెయిన్ ఆర్ సెరేటెడ్ డిస్కులు అయితే నెంబర్ ఆఫ్ డిస్క్స్ ప్రెజెంట్ అంటే 14 to 21. రెక్టాంగులర్ కానీ వుడెన్గా ఉండేటువంటి ఒక ఫ్రేమ్ మీద ఉంటాయి అనమాట. ఇన్ 3 యాక్సిల్స్. ఓకే, 3 యాక్సిల్స్ ఉంటాయి అనమాట. 3 యాక్సిల్స్ ఇన్ విత్ బేరింగ్స్. అక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. 3 యాక్సిల్స్ అంటే అవన్నమాట. కనబడిందా? సో దీంట్లో మనకి 3 యాక్సిల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. 3 ఇరుసుల్లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఇరుసులు, ఇదొకటి, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇలా 3 ఇరుసుల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. 14 to 17 14 to 17 డిస్క్లు అయితే మనకు అక్కడ ప్రెజెంట్ 21. 14 to 21 ప్లెయిన్ ఆర్ సెరేటెడ్ డిస్క్ మౌంటెడ్ అనే రెక్టాంగులర్ వుడెన్ ఆర్ ఐరన్ ఫ్రేమ్ ఇన్ 3 యాక్సిల్స్ విత్ బేరింగ్స్. ఇలా ఉంటాయన్నమాట. ఆన్ విచ్ ఏ సీట్ అండ్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ ప్రొవైడెడ్. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై పెయిర్ ఆఫ్ బుల్లక్స్. ఒక జత ఎద్దులతో పనిచేస్తుంటాయి అనమాట. అవుట్పుట్ ఈ 75 kg గ్రెయిన్స్ పెర్ అవర్. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అవి. సో ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై పెయిర్ ఆఫ్ బుల్లక్స్. ఒక జత ఎద్దులు. ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై పెయిర్ ఆఫ్ బుల్లక్స్. తర్వాత అవుట్పుట్ ఈజ్ 75 kg ఆఫ్ గ్రెయిన్స్ పెర్ అవర్. 75 kg, గంటకి 75 కిలోల గింజలని ఇది నూర్చగలదు. అండ్ ₹3 to 350 పెర్ క్వింటాల్ కాస్ట్ ఆఫ్ థ్రెషింగ్. ₹3 అవుద్దన్నారు. ఈ రోజుల్లో దేనికి ₹3 అవుద్ది? ₹3 ఆ రోజుల్లో అయితే ఇప్పుడు ₹30 అవుతుంది. ఓకే, ₹30 చాలా తక్కువ. పాత రోజుల్లో ఎప్పుడు డేటా ఇచ్చారనమాట. ఇక్కడ 3 to 3.5 రూపీస్ పెర్ క్వింటాల్ అన్నారు. క్వింటాల్కి ₹3, ₹30 అయినా చాలా తక్కువే. ఆఫ్ థ్రెషింగ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ద బుల్లక్ ట్రాంప్లింగ్. ఒకవేళ బుల్లక్స్ ద్వారా మనము ట్రాంపుల్ చేయాలనుకుంటే దానికంటే కూడా చాలా తక్కువ అయితే అవుతుంది, సగానికి సగం. సో ద థ్రెషర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ థ్రెషింగ్ వీట్, బార్లీ, గ్రామ్స్. వీట్కే కాదు, అది వీట్ మరియు బార్లీ మరియు గ్రామ్స్ వీటన్నిటికీ కూడా అది ఉంటుంది అనమాట అనే థ్రెషింగ్ ఫ్లోర్. ద థ్రెషర్ హ్యాస్ 3 to 4 వీల్స్. దీనికి 3 నుంచి 4 వీల్స్ అయితే ఉంటాయి. టు ఫెసిలిటేట్ ఇట్స్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి దీన్ని మూవ్ చేయడానికి ఏముంటుంది అనమాట, దాంట్లో ట్రాన్స్పోర్ట్ వీల్స్ అనేటువంటివి క్రింది భాగంలో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ వీల్స్ అంటాం వాటిని. ఓకే, ద థ్రెషర్ హ్యాస్ 3 to 4 వీల్స్. ఇదన్నమాట. ఇంతే, దీంట్లో ఏం లేదు. 75 kg గ్రెయిన్స్ పెర్ అవర్ ఒకటి. పెయిర్ ఆఫ్ బుల్లక్స్తో పనిచేస్తుంది ఒకటి. ఏ క్రాపులు చేస్తామంటే వీట్, బార్లీ, గ్రామ్. అంతే, దీంట్లో ఉన్నటువంటి బిట్స్ అవే అనమాట. 3 యాక్సిల్స్ ఉంటాయి, 3 ఇరుసుల్లాగా ఉంటుంది అనమాట. 14 to 21 ప్లెయిన్ డిస్క్స్ ఉంటాయి. ప్లెయిన్ డిస్క్ ఆర్ సెర్రేటెడ్ డిస్క్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే సెర్రేటెడ్ డిస్క్లు కనబడుతూ ఉంటాయి క్రిందన. సెర్రేటెడ్ డిస్క్ అంటే సపోజ్ ఈ డిస్క్ ఎలా ఉంది, ఇది మామూలు ప్లెయిన్ డిస్క్లు ఉంటాయి. ప్లెయిన్ డిస్క్ అంటే ఎలా ఉంటే ప్లెయిన్ డిస్క్ అండి, ఇలా కాకుండా ఇలా 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 ఉంటాయి, ఇలా 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 ఇలా. ఇది సెర్రేటెడ్ డిస్క్ అనమాట. దీన్ని ఏమంటారు? ఇది ఈ టైప్ ఆర్ ప్లెయిన్ డిస్క్. మనకి ఏ పంటకు కావాలంటే దాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఏది ఇప్పుడు సపోజ్ మనకి ఏ క్రాప్స్ ఉన్నాయి దీనికి? వీట్, బార్లీ, గ్రామ్.
ఇందులో ఏదో వీటికి ఒకలాగా బార్లీకి ఒకలాగా గ్రామ్ అయితే ఇంకోలాగా ఏ డిస్క్ కావాలంటే ఆ డిస్క్ అయితే వేసుకుంటాం అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్ ప్రెజెంట్ ఆర్ 14 to 21. సెర్రేటెడ్ ఆర్ ప్లెయిన్ డిస్క్స్. ఎన్ని యాక్సిల్స్లో ఉంటాయి? 3 యాక్సిల్స్ ఉంటాయి. అలాగే 75 kg గ్రెయిన్స్ పర్ అవర్. ఇంతే, దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఇవే అనమాట. అయితే ముఖ్యమైనది ఏంటంటే ఆల్పాడ్ ఈజ్ ఏ విలేజ్ నేమ్. ఆల్పాడ్ ప్లేస్ అనేటువంటిది అనమాట ఇన్ గుజరాత్ స్టేట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ వీట్ థ్రెషర్. మెయిన్లీ ఇట్ ఈస్ ఏ వీట్ థ్రెషర్. ఇలా ఉంటుందన్నమాట. 14 to 21 ఇంపార్టెంట్ అంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. 3 యాక్సిల్స్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్పాడ్ థ్రెషర్. దేనికోసం వాడతారు ఇది? థ్రెషింగ్ కోసం వాడుతుంటాం మనం. ఇంకా వేరే ఆపరేషన్లోకి ఇంకా వెళ్ళిపోలేదు. వాట్ ఈజ్ థ్రెషింగ్? థ్రెషింగ్ మీన్స్ సెపరేషన్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ప్లాంట్. సెపరేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ద ప్లాంట్. రకరకాల పద్ధతులు, బై స్ట్రైకింగ్, ట్రైడింగ్ అండ్ రబ్బింగ్ ఆర్ సంథింగ్ ఏనో పద్ధతుల్లో మొత్తం అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో మొత్తం మీద ఇదైతే థ్రెషింగ్ అని అయితే మనము చెప్తున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ థ్రెషింగ్ ఇక్కడ మనం చూస్తే ఏముంటుంది ప్రిన్సిపల్? రిమూవల్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ ద ప్లాంట్ స్టాక్. ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఈజ్ డన్ బై రొటేటింగ్ సిలిండర్స్. మనకేముంటాయి అనమాట? సిలిండర్స్ ఉంటాయి. ఓకే. హూజ్ థ్రెషింగ్ యాక్షన్ డిపెండ్స్ ప్రైమరీలీ అపాన్ ఇంపాక్ట్. ఓకే. దేనిపైన ఇది ఉంటుంది అని అంటే ఇంపాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే 3 ప్రిన్సిపల్స్ అయితే మనం ఆల్రెడీ చూసాం. రబ్బింగ్, సెకండ్ వన్ ఈజ్ ఇంపాక్ట్, థర్డ్ వన్ ఈజ్ స్ట్రిప్పింగ్. దీంట్లో ఇంపాక్ట్ అనేటువంటి ఆపరేషన్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఈ థ్రెషర్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇదే ఇక్కడ మనకైతే చెప్తున్నారనమాట. సో హూజ్ థ్రెషింగ్ యాక్షన్ డిపెండ్స్ ప్రైమరీలీ అపాన్ ఇంపాక్ట్. ఇంపార్టెంట్ బిట్ అది. సో ఉన్నాయి కదా RIS అని చెప్పేసి, రబ్బింగ్, ఇంపాక్ట్ అండ్ స్ట్రిప్పింగ్ ఉన్నాయి కదా. దీంట్లో సెంటర్ ఆపరేషన్ ఇంపాక్ట్ అనమాట. ఇంపాక్ట్ అంటే తాకిడి, గట్టిగా దాన్ని తగలగానే గింజలు సెపరేట్ అయిపోతాయి అనమాట. అదే దాన్ని ఇంపాక్ట్ అని పిలుస్తూ ఉంటాం. రబ్బింగ్ అంటే దానిపైన ఇలాగా రోలింగ్ అవ్వడము, రబ్బింగ్ అవ్వడము. ఇంపాక్ట్ అంటే గట్టిగా దానికి తగులుకున్న వెంటనే ఇమీడియట్గా అవి గింజలు సెపరేట్ అయిపోతాయి అనమాట. హోల్డ్ ఆన్, త్రో ఇన్ ఆర్ ద 2 మేజర్ టైప్స్ ఆఫ్ థ్రెషర్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. 2 మేజర్ టైప్స్ ఆఫ్ థ్రెషర్స్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆర్ డాష్ అని రాయొచ్చు బిట్ అనమాట. 2 ఒక 2 ఇంపార్టెంట్ బిట్స్ రాయండి, ఇక్కడ ముగించేద్దాం. ఇంకా 2 మేజర్ టైప్స్ ఆఫ్ threshers. 2 major types of threshers available in India. Available in India are dash. Hold on, ఒకటి hold on threshers. రెండవది త్రో ఇన్ థ్రెషర్స్. హోల్డ్ ఆన్ థ్రెషర్స్, త్రో ఇన్ థ్రెషర్స్. హోల్డ్ ఆన్ అండ్ త్రో ఇన్ అనమాట. రైట్. హోల్డ్ ఆన్కి ఏంటంటే, హోల్డ్ ఆన్కి దీనికి ఉండేటువంటి తేడాలు ఏంటంటే, హోల్డ్ ఆన్ థ్రెషర్లు ఏంటి? ద ప్లాంట్ స్టాక్స్ ఆర్ హెల్డ్ ఇన్ బండిల్స్ అగైనెస్ట్ ద రొటేటింగ్ సిలిండర్ ఎగైనెస్ట్గా మనం తీసుకెళ్ళి ఆ బండిల్స్ని పెడుతుంటాం. ఒక సిలిండర్ అనేది బాగా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నటువంటి సిలిండర్ పొడవుగా ఒక గొట్టాన్ని ఊహించుకోండి. ఆ గొట్టం అది తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతుంటే మనం ఈ కట్టల కింద కట్టుకెళ్ళి దాని మీద పెడతా ఉంటాం. దాని మీద ఇలా పెట్టగానే అక్కడ జరిగేటువంటి ఆ ఇంపాక్ట్ యాక్షన్ వల్ల జనరల్గా ఇదైతే గింజలు సెపరేట్ అయిపోతూ ఉంటాయి. ద గ్రెయిన్స్ ఆర్ స్ట్రిప్డ్ ఆఫ్ అండ్ కలెక్టెడ్. ఎగ్జాంపుల్ ఈజ్ పెడల్ ఆపరేటెడ్ ప్యాడీ థ్రెషర్. మనం అక్కడ రాసుకోవచ్చు అనమాట. హోల్డ్ ఆన్ థ్రెషర్. రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హోల్డ్ ఆన్ థ్రెషర్. ఇందాక రాశారు కదా, పక్కన ఎగ్జాంపుల్ అని పెట్టి రాసేసుకోవచ్చు. పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్స్ ఆర్ హోల్డ్ ఆన్ థ్రెషర్స్. నెక్స్ట్ కూడా రాశారు కదా, పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్స్ ఆర్ హోల్డ్ ఆన్ థ్రెషర్స్. సెకండ్ వన్, పవర్ ఆపరేటెడ్ థ్రెషర్స్ ఆర్ త్రో ఇన్ థ్రెషర్స్. ఓకే. పవర్ ఆపరేటెడ్ థ్రెషర్స్ ఆర్ త్రో ఇన్ థ్రెషర్స్. అంతే. పెడల్ ఆపరేటెడ్ అయితేనేమో హోల్డ్ ఆన్,
పవర్ ఆపరేటెడ్ ఏమో త్రో ఇన్. ఏం జరుగుతుంది త్రో ఇన్ అంటే ప్లాంట్ స్టాక్స్ ఆర్ ఫెడ్ ఇన్ టు ద మెషిన్ కంటిన్యూస్లీ విచ్ ప్రొడ్యూసెస్ గ్రెయిన్ అండ్ థ్రెష్డ్ స్ట్రా ఇన్ ద రెస్పెక్టివ్ అవుట్లెట్స్. ఒక అవుట్లెట్ ద్వారానేమో గ్రెయిన్ వస్తుంది, ఒక అవుట్లెట్ ద్వారానేమో గడ్డి స్ట్రా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, అలా అనమాట. అవన్నీ కూడా పవర్ ఆపరేటెడ్ అన్నీ కూడా త్రో ఇన్ థ్రెషర్స్. అదే మనము హోల్డ్ ఆన్ థ్రెషర్ అయితే కనుక పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్. పెడల్తో ఆపరేట్ చేస్తే తొక్కుతూ ఉంటే సిలిండర్ తిరుగుతూ ఉంటుంది. మామూలుగా ఎలా ఉంటుందంటే కిందన పెడల్ ఆపరేటెడ్ స్ప్రేయర్ చెప్పుకున్నాం కదా, అలాగే పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్స్ అని ఉంటాయి. ఆ పెడల్ ఆపరేటెడ్లో పక్కన దాన్ని తొక్కుతూ ఉంటే తిరుగుతుంటుంది. ముందు ఉండేటువంటి పెద్ద చక్రం లాంటి సిలిండర్ ఇలా తిరుగుతుంటాయి. సిలిండర్ మీద పెగ్స్ ఉంటాయి, లేకపోతే సమ్ లూప్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి మొత్తాన్ని. అది తిరుగుతుంది, పెద్ద చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం కాలుతో క్రింద ఎలా తొక్కుతుంటే తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎదురుగుండా వచ్చి ఏం చేస్తుంటారంటే వేరే అదర్ పర్సన్స్ వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే ఈ కట్టలన్నీ తెచ్చి దాని మీద ఇలా పెడతారు. పెడితే దాంట్లో ఉండేటువంటి గింజలన్నీ ఇలా 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 పెడుతుంటారు. చూస్తూ ఉంటారు కదండి ఎక్కడైనా. అది ఏమీ చూడలేదా ఏంటి ఎప్పుడు? ఇప్పుడు వేరుశనగ కాయలు ఉంటాయి, ఆ కాయలను కూడా అలాగే వేరు చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మోటార్ బైక్స్ తీసుకొచ్చి ఆ చక్రాలు ఉంటాయి కదా, చక్రాలకు కూడా పెట్టి గింజలను వేరు చేసేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదో ఒక పద్ధతి అనమాట. తిరుగుతూ ఉంటుంది, బయట ఎవడో రైడ్ చేస్తూ ఉంటాడు, వెనక చక్రం తిరుగుతూ ఉంటాయి, ఆ చక్రాల దగ్గర పెడితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదో ఒక పద్ధతి పని అయిందా లేదా అనేటువంటిది అనమాట. సో అలాంటిది ఇది కూడా. ఈ సిలిండర్స్ ఇవన్నీ పెట్టుకోవడము, దానికి పెడల్తో ఆపరేట్ చేయడము, అక్కడ దగ్గర పెడితే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అనమాట, సెపరేట్ చేసేస్తుంది. గింజలన్నీ కూడా సెపరేట్ అయిపోతూ ఉంటాయి. ఇది ఓకే రైట్. తర్వాత ఇదన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనమైతే చూద్దాం. ఇది పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్ ఇలా ఉంటుంది అనమాట. అదొక సిలిండర్కి ఏమో కిందనేమో పెడల్ ఉంటుంది. ఆ పెడల్ని మనము ప్రెస్ చేస్తుంటాం. పెడల్ ఎక్కడ ఉంది తెలుసా? ఇక్కడ ఉంది, కనబడుతుందా? కిందన ఒక పెడల్ ఉందన్నమాట, దాన్ని తొక్కుతూ ఉంటాం మనం. పెడల్ని ఇక్కడ తొక్కుతూ ఉంటాం. దీని కాలుతోటి ఇలా తొక్కుతూ ఉంటే ఈ పైన ఉండేటువంటి ఇదంతా కూడా సిలిండర్ అనమాట. ఇక్కడ ఇదంతా కనబడుతుంది కదా, ఇదంతా సిలిండర్. పెద్ద గొట్టం లాంటిది ఒక పెద్ద ఇది ఉంటుంది అనమాట. పైన లూప్స్ కానీ లేకపోతే పెగ్స్ కానీ ఏవోటి ఉంటాయి. ఇదంతా కూడా ఏమవుతుంది అనమాట, ఇది తొక్కుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎదురుగుండా ఉన్నవాడు ఏం చేస్తారు, తీసుకెళ్ళి దాన్ని ఎదురుగుండా పెడుతుంటారు. ఇక్కడ ఉంది చూడండి డయాగ్రామ్ ఉంది కిందన, అదిగో కాలుతో తొక్కుతున్నారు. పెడల్ ఆపరేటెడ్ ప్యాడీ థ్రెషర్ కాలుతో తొక్కుతున్నారు. కాలుతో తొక్కడమే కాకుండా ఇంకేం చేస్తున్నారు, దాన్ని ఎదురుగుండా ఇవన్నీ కూడా పెట్టారు. ఇది ఇక్కడ మీరు చూస్తే ఇంకా క్లియర్గా మీకు కనబడుతుంటుంది. ఓకే ఇలా అనమాట పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్స్ ఇవన్నీ కూడా. ఆ కట్టలు అన్నీ ఎలా పెడుతున్నారు, ఆ కాళ్ళ దగ్గర పెడల్ ఉంటుంది, పెడల్ని తొక్కుతుంటే సిలిండర్ తిరుగుతుంది అనమాట. కిందది సిలిండర్ తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఆ గింజలన్నీ కూడా సిలిండర్కి తగిలి కింద ముందుకు పడిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ పెడల్ ఆపరేటెడ్ ప్యాడీ థ్రెషర్. ఇది కూడా థ్రెషరే అనమాట. పెడల్ ఆపరేటెడ్ ప్యాడీ థ్రెషర్ ఎలా ఉంటాయి, దాని గురించి అంతా మనకి ఏముంటాయి, దాంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము చూద్దాం. సో మధ్యాహ్నం దానికి ఇది ఒకటి చేద్దాం. ఏం చేస్తాము, స్ప్రేయర్, జస్ట్ నాప్సాక్ స్ప్రేయర్. దాంతో ఏదో క్రింద కానీ లేదా పైన కానీ వెళ్ళి కొద్దిగా చల్లబడిన తర్వాత కొంత ఏరియాలో స్ప్రే చేయడం అంటే అట్లీస్ట్ వర్కింగ్ తెలుసుకోవడం కోసం, ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం కోసము మనం కొంత అయితే చేద్దాం. ఏదో ఎక్కడో దేర్ క్రింద అయితే చేయరా మరి, అదే మరి క్రింద అయితే బోల్డ్ మంది ఫార్మర్స్ కూడా ఉంటారు అడుగున అది. సో ఇవన్నీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. థ్రెషర్స్లో రకరకాలైనటివి అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో ఇది థ్రెషర్స్ గురించి. ఇది మొత్తం మీద సిలిండర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలిండర్స్ అన్నీ కూడా దీంట్లో మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సన్ఫ్లవర్ థ్రెషరు, ఇంకా డికార్టికేటర్స్, ఇవన్నీ వస్తాయి. పెద్ద చాప్టర్ ఇది. ఓకే వేరుశనగలు ఇవన్నీ కూడా మొత్తం మీద ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అల్టిమేట్గా మనం దేంట్లోకి వెళ్ళిపోతామంటే ఇవన్నీ కూడా థ్రెషర్సే కంప్లీట్గా. చాలా వరకు క్యాస్టర్, షెల్లర్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. షుగర్ కేన్ క్రషర్ కూడా ఉంది ఇక్కడ. షుగర్ కేన్ క్రషర్ పెద్ద ఇదనమాట. 10th చాప్టర్ చాలా పెద్దది. విన్నోయింగ్ చాఫ్ కట్టర్స్ అనేవి ఇంకా అక్కడి నుంచి చిన్న లెక్చర్స్ అనమాట. ఇలా మొత్తం మీద తర్వాత భాగంలో మనం వాటి గురించి చెప్పుకోవచ్చు. టైం కొంచెం ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్గా వెళ్తున్నాం. అప్పుడే జాగ్రత్తగా చదువుకోవడం అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ తర్వాత ఎంత డీటెయిల్గా మనం దాన్ని చదువుకోలేకపోవచ్చు, అంత టైం కూడా ఉండలేకైతే పోవచ్చు అనమాట. అందువల్ల మనం దీన్ని ఈ విధంగా చెప్పొచ్చు మనం.
సో అంతే ఇప్పుడు చెప్పిందంటే ఒకసారి వెంటనే మళ్ళీ ఇప్పుడు అయిపోగానే మనం లంచ్ ఏదో చేసిన తర్వాత వెంటనే కూర్చుని ఒక గంట ఇప్పుడు ఏం చెప్పాం అంతే చదవండి. లేదా ఇప్పుడు చెప్పిందంటే అలా గాలికి వెళ్ళిపోతుంది అనమాట, కంప్లీట్గా ఏం ఉపయోగం లేదు. అలా గాలికి ఎగరబోసినట్టు విన్నోయింగ్ అయిపోతుంది. విన్నోయింగ్ అంటే గాలికి ఎగరబోతాయి కదా, మొత్తం అంతా కూడా విన్నోయింగ్లో విన్నోవర్లో వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎలా చెప్తున్నాం కాబట్టి అట్లీస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇప్పుడు ఎక్కడైతే మనం స్ప్రేయర్స్ నాజిల్స్ దగ్గర మొదలెట్టాము, నాజిల్స్ దగ్గర నుంచి అప్ టు థ్రెషర్స్ ఒకసారి చెప్పినవన్నీ ఒకసారి చదివేస్తూ ఉంటే సరిపోద్ది అనమాట. అప్పుడు ఒక్కో సబ్జెక్ట్లో మనకు పట్టొస్తే సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ మీద అలా అలా ఒక సబ్జెక్టులు అనేవి మనం చదువుకుంటూ ఉంటే చదివే విధానం అలవాటు అవుద్ది. ఏమీ లేకుండా మనం ఏంటి ఒక్కో సబ్జెక్ట్ తీస్తాము, ఒక 2 లెక్చర్స్ చదువుతారు, ఏదో ప్రాబ్లం వస్తుంది ఆపేస్తారు, ఇంకో సబ్జెక్ట్ తీసి ఇంకో 2 లెక్చర్స్, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రపంచానికి దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు, నీకు అంతకంటే లేదు. సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో మనం చదవాలి. ఓకే, అది ఎంత టైం అయినా పట్టినేవ్వండి, ఏదైనా పట్టినా, అంతకన్నా షార్ట్ కట్ మరొకట్లేదు. ఎవరికైనా సరే అదే మనం ఏవో చెప్తుంటారు, ఈ 4 బిట్స్ చదివేస్తే ఇందులో ఏదో వచ్చేస్తుంటే ఎవడు వాడేమన్నా దేవుడా లేకపోతే ఏమన్నా పేపర్ ఇచ్చేటువంటి వాడు ఒకడు, మనం రాసేటువంటి వాళ్ళు ఒకరు. నీకు ఆ ఇచ్చినటువంటి వాడు ఏ బిట్స్ ఇచ్చాడో నీకు తెలియాలంటే సబ్జెక్ట్ అంతా నీకు తెలుసుంటే దాంట్లో నువ్వు ఆన్సర్ చేయగలగాలి. అందరూ అలాగే తెచ్చుకుంటారు. 100 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు, 10 లోపు ర్యాంకులు వచ్చేవాళ్ళు, 50 లోపు వచ్చేటువంటి వాళ్ళు, ఆ లెవెల్స్ తేడా ఉంటాయి అంతే. ఒక మార్కులో ఆ తేడాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చదువుతారనమాట, నీకంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చదివితే 100లో ఉంటాడు, నీకంటే కొంచెం కాన్సన్ట్రేట్గా చదివితే 50లో ఉంటాడు, వాడికంటే ఇంకొక మార్కు 2 మార్కులు బెటర్గా పెడితే 10లో ఉంటాడు, వాడికన్నా ఇంకా మంచిగా పెడితే టాప్లో ఉంటాడు, అలా అనమాట. సో ఎవరైతే మనం దాన్ని అర్థం చేసుకుని చదువుతామో అది ఉంటుంది అంతే తప్ప మనము ఎవరో ప్రెజర్ పెట్టినట్టు చదవకూడదు. దీని అంతటిని మనం ఎలా చదవాలన్నమాట, ఇష్టపడుతూ చదవాలండి. ఓకే, ఒకసారి స్ప్రేయర్లు అనమాట అని చెప్పి నువ్వు ఒకసారి పిక్చరైజేషన్ చేసుకుని వెళ్ళిపోతుండాలి. మీకు పిక్చరైజేషన్ లేదు కంప్లీట్గా. మీ అందరికీ కూడా ఏంటంటే బ్లైండ్గా అలా వినేయడం తప్ప ఏమైనా చెప్పినప్పుడు దాన్ని పిక్చరైజ్ చేసుకునే ఎఫెక్ట్ లేదనమాట. ఎప్పుడన్నా అంటే జనరల్గా కూడా ఉందో లేదో నాకు తెలియదు, ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఇది ఎప్పుడు జనరేట్ అవుతుందంటే చిన్నప్పుడు, బాగా చిన్నతనంలో బాగా మనకి మన ఇంట్లో తాతయ్యలు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుండేవారంటే చిన్నతనంలోనే కథలు చెప్తుండేటువంటి వాళ్ళు, స్టోరీస్. ఆ స్టోరీ చెప్తే ఎలా ఉంటుందని అంటే వాళ్ళు పక్కన చెప్తుంటే నిజంగా మనం రియాలిటీ ఆ స్టోరీలోకి వెళ్ళిపోతాం అనమాట. మరి అలాంటి మీరు ఎప్పుడు వినలేనందువల్ల మీకు క్రియేటివిటీ లేదు. సో కథ చెప్తున్నారనుకోండి, ఇంకా కథలో మనం ఎక్కడుంటాం అక్కడెక్కడో ఆ ప్రదేశంలోనే ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం అనమాట. అది ఆ క్రియేటివిటీ అప్పుడు మనం డెవలప్ అవుతుంది. సో రాను రాను ఏమైందంటే క్రియేటివిటీ మొత్తం చచ్చిపోయింది. అసలు క్రియేటివిటీ లేదు నీకు, క్రియేటివిటీ మొత్తం అంతా కూడా చచ్చింది. ఇంకా దానికి ఏం లేదన్నమాట. ఏదైనా ఊహించుకో అంటే నీకు ఎప్పుడు కూడా ఏదో ఒకటే గుర్తొస్తుంటే తప్ప అసలు ఇప్పుడు రియాలిటీ లేదు. థ్రెషర్ అంటే ఇప్పుడు నువ్వేమైనా ఊహించుకున్నావా? లేదు. థ్రెషర్ అంటే అదొక మిషన్ ఏదోటే కానీ అన్నట్టు ఉందే తప్ప నువ్వు నిజంగా రియల్గా ఒక మిషన్ నువ్వేమైనా ఊహించుకున్నావా? లేదు. మరి అదే క్రియేటివిటీ అంటే. ఏది చదివినా సరే మనం ఒక పిక్చర్ రూపంలో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో పిక్చర్స్ ఎక్కువ గుర్తుంటాయి దాన్ టెక్స్ట్. అక్షరాల కంటే కూడా ఏ గుర్తుంటాయి అనమాట మనకి, పిక్చర్స్ ఎక్కువ, బొమ్మలు బాగా గుర్తుంటాయి. నువ్వు బొమ్మలు క్రియేట్ చేసుకో. అదేదో ఒక సినిమాలో ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. అది ఎగ్జాంపుల్గా చెప్తుంటాము. మర్యాద రామన్న అనే ఒక సినిమా ఉంటుంది అనమాట, చూసారా? సునీల్ అనేవాడు ఉంటాడు దాంట్లో. వాడు ఎక్కడికో ఒక రాయలసీమ పల్లెకి ఒక దగ్గరికి వెళ్తే వాడికి అడ్రస్ చెప్తారు. పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఇలా ముందుకెళ్ళి ఇలా టర్నింగ్ తిరిగితే ఆ టర్నింగ్ దగ్గర నుంచి నువ్వు ఇంకా పక్కకి వెళ్ళి ఆ సందులో అడ్రస్ చెప్తాం కదా. సపోజ్ మనకి విజయ్ కుమార్ అగ్రి అకాడమీకి రావాలంటే ఎలాగానంటే ముందు మీరు అక్కడెక్కడో దిగండి అని చెప్తుంటాం. ఎక్కడ? గాంధీనగర్ బస్ స్టాండ్లో దిగండి అంటాం. దిగిన తర్వాత ఏం చెప్తుంటాము? దీప్తి స్కూల్ అని అంటుంటాం. ఆ దీప్తి స్కూల్ ఎక్కడో మళ్ళీ అడిగి ఏమంటే దీప్తి స్కూల్ ఎక్కడ అంటే దీప్తి స్కూల్ అని ఒకటి అర్థం తెలియదు. ఆ తర్వాత ఎలా వెళ్ళింది అలా. సో అలాగే సంథింగ్ ఆ హీరో అనేటువంటి వాడిని అడుగుతారు అక్కడ. బట్ ఆ రాయలసీమ ఇక్కడ ఉండేటువంటి వాడు రాయలసీమ వెళ్తాడు, ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉన్నారని చెప్పి అడ్రస్ ఏదో కొనుక్కోవడానికి వెళ్తుంటాడు అనమాట. కాదండి, నేను చెప్తున్నాను కదా, నాకు కరెక్ట్గా తెలిస్తేనే నేను మీకు సినిమాలని నేను కోట్ చేస్తున్నాను అంటే అందులో ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటేనే నేను కోట్ చేస్తాను. లేదా పనికిమాల సినిమాల గురించి మనం ఎందుకు మాట్లాడతాం? నువ్వు వస్తావంటే నేను వద్దంటా గురించి ఎందుకు చెప్పాను? అది ఎగ్జాక్ట్ అక్కడ ఎగ్జాంపుల్. అది మెథడ్ డిమాన్స్ట్రేషన్, మెథడ్ కాదు, రిజల్ట్ డిమాన్స్ట్రేషన్ తాలూకు ఎగ్జాక్ట్. అది నీకు ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఎక్కడో మర్యాద రామన్ అనే సినిమా గురించి నేను చెప్తున్నాను అంటే నీకు ఎగ్జాక్ట్ అది ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, అంతే తప్ప ఇదేం లేదు. అక్కడ అమ్మాయి గురించే వెళ్ళండి. అతనికి ఒక పొలం ఉంటుంది, ఒక 2 ఎకరాలు ఎంతో ఉంటుంది, అది అమ్మేసి ఆ డబ్బులు ఏవో తెచ్చుకోవడానికి వెళ్తాడు. ఈ మధ్యలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, అది వేరే విషయం. ఓకే, మరి ఇక సినిమాలు కూడా కాన్సన్ట్రేటెడ్గా చూడాలి. మరి చూసాము అని అంటే కాన్సన్ట్రేటెడ్గానే చూడాలి. ఇది ఎప్పుడో చూసాం దీన్ని, బట్ అందులో ఒక దగ్గర ఉంటుంది, కావాలంటే మీకు పెట్టి చూపిస్తాను. అంటే పిక్చరైజేషన్ గురించి నేను చెప్తున్నాను, నా బాధ మీరేం అర్థం చేసుకోవట్లేదు.
పిక్చరైజ్ చేసుకోవడానికి వాడికి ఒక అడ్రస్ అడుగుతారనమాట. అంటే పలానా ఆంజనేయుడు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆంజనేయుడు గుడి దగ్గర నుంచి ఒక టర్నింగ్ తీసుకోవాలి. టర్నింగ్ తీసుకున్న తర్వాత ఒక 3 అడుగులు ఎంతో 4 వేస్తే అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ 4 అడుగులు వేస్తే ఇంకోటి ఏదో ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, రైట్ టర్న్ తీసుకోవాలి. ఇలా ఉంటుంది అనమాట అడ్రస్ అంతా కూడా. వీడు దాన్ని పిక్చరైజ్ చేసుకుంటాడు. అంటే ఆంజనేయుడి చేతిలో సంథింగ్ ఏదో ఉంది, ఆ చేతిలో ఉంది, దాని పక్కనే ఒక ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి ఒక చిన్న పిక్చరైజ్ చేసుకుంటాడు అనమాట వాడు. అలా అనుకుని వెళ్ళిపోతాడు. అలా అయితే వెళ్ళలేము, అది మామూలుగా అయితే వెళ్ళలేమన్నమాట. అంత అడ్రస్ గుర్తుపెట్టుకుని వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దాన్ని మైండ్లో పెట్టుకొని ఇలా పలానా ఆంజనేయుడు పలానా దాన్ని పట్టుకున్నాడు, ఏదో ఆంజనేయుడి చేతిలో ఒక ఇది, ఆ చేతిలో దాని పక్కనే ఒక ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుని ఒక మైండ్లో క్రియేట్ చేసుకుని దాన్ని బట్టి వెళ్ళిపోతాడు అడ్రస్ కోసం. చూపిస్తాను ఎప్పుడొకప్పుడు ఖాళీ ఉంటే. సో దాన్ని మనం ఏమంటామంటే పిక్చరైజేషన్ అంటాము. జనరల్గా అలాగే చెప్తుంటారు. ఏదైనా సరే మనం బాగా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే అలాగే గుర్తుపెట్టుకోవాలని చెప్తుంటారు అనమాట. ఒక మెమరీ టెక్నిక్స్లో దాని గురించి ఎక్కువ చెప్తుంటారు. మెమరీ టెక్నిక్స్లో దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి అది ఫాలో అవ్వాలి మనం. బ్లాంక్గా మైండ్ పెట్టేసి అది దానికి నీ మైండ్కి ఎలా ఉంటుందని అంటే దేన్ని అబ్జర్వ్ చేసుకోదు, దేన్ని బయటికి ఇవ్వదు. ఎక్స్ప్రెషన్ ఉండదు, అబ్జార్ప్షన్ ఉండదు. అది మొద్దు మైండ్ అనమాట. అసలు సింపుల్గా చెప్పాలంటే మీరు క్లాస్కి మైండ్ ఎలా పెట్టుకుని వస్తారంటే అబ్జార్ప్షన్ అనేటువంటిది లేదు, ఎక్స్ప్రెషన్ అనేది అంతకన్నా లేదు. రెండు ఉండవు అనమాట. అలా ఉంటారు. అది ఏదైనా ఇంకా ఒకటే మొత్తం అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్తో పెట్టుకుని ఉంటే ఏం చెప్పాలో తెలీదు, ఏంటో తెలీదు, అది సీరియస్గా చెప్పాలో తెలీదు, ఇదిగా చెప్పాలో తెలీదు, అలా అయిపోతుంటుంది అనమాట. సో మనకేముండాలంటే అబ్జార్ప్షన్ ఉండాలి, దాంతోపాటుగా ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. ఎక్స్ప్రెషన్ లేకుండా ఇలా బ్లాంక్గా వీళ్ళిద్దరు ఉన్నారు అనుకోండి. అప్పుడప్పుడు వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. నేను ఏదో మాట్లాడుతుంటానండి, ఏదో అవుననరు కాదనరు. వీళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట. వీళ్ళిద్దరు అవును కాదు అంటారు, అలా చూస్తుంటారు అనమాట. నాకు వెంటనే డౌట్ వస్తుంది, నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఏంటని నాకు డౌట్ వస్తుంటుంది అనమాట. మళ్ళీ 1-2 సార్లు నేను రిపీట్ చేసుకుని మళ్ళీ అడిగితే అంటుంటారు. అప్పుడు ఒక 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో రెస్పాండ్ అవుతుంటారు అనమాట. అలా చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా చెప్పాను, బాబు ఏదైనా అంటే రెస్పాండ్ అవ్వండి, మీరు మాట్లాడుతుంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పి. నేను మాట్లాడడమే తక్కువ అని అంటే వీళ్ళు మళ్ళీ నాకు పోటీ రావడానికి తయారవుతుంటారు అనమాట. అసలు పాత బ్యాచ్ల్లో అసలు చాలామందితో నేను మాట్లాడిన సందర్భాలు కూడా ఉండేవి కాదు. ఈ హడావడులు, ఈ టెన్షన్లు, వీటన్నిటితో కలిపి అసలు అలా చాలామంది స్టూడెంట్స్తో నేరుగా మాట్లాడింది చాలా తక్కువే ఉండేది ఒక రకంగా చెప్పాలని. అలాంటిది వీళ్ళతో నేను మాట్లాడుతుంటే వీళ్ళు అలా గాల్లోకి చూస్తూ ఉంటారు. దాన్ని మనం ఏమర్థం చేసుకుంటాం అంటే వాళ్ళకి నేను చెప్పింది అర్థమైందా, లేకపోతే నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదా, లేకపోతే వాళ్ళు ఏంటి అనేది మనకు అర్థం కాదనమాట. సో అలా చేస్తుంటారు. అయినా అలాంటివన్నీ కూడా తట్టుకొని నిలబడగలిగే గట్టి గుండె మాకు ఉంది కాబట్టి ఇలాంటివన్నీ బాగానే తట్టుకొని నిలబడగలుగుతూ ఉంటాం. ఓకే, రెస్పాండ్ అవుతుండండి. అది ఎక్స్ప్రెషన్, అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి మనకి. ఇప్పుడు క్లాస్లో కూర్చున్న తర్వాత అడుగుతూ ఉంటాం, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వటం లేదు అంటే దాని తాలూకు మీనింగ్ ఏంటి? నువ్వు సరిగా వినకపోయినైనా అయి ఉండాలి, లేదంటే నీకు అంత ఇంట్రెస్ట్ అయినా లేకపోయి ఉండాలి. ఏదో జస్ట్ బాడీ ప్రెజెన్స్ అనమాట. ఏదో ఇంటి దగ్గర పంపించారు కాబట్టి అలాగా అయినా సరే ఉండాలి, అంతే కదా. అంతకంటే ఇంకేముంటుంది, ఇంటి దగ్గర పంపించారు కాబట్టి ఉన్నాం అన్నట్టే ఉండాలన్నమాట. ఇది పరిస్థితి. అలా ఉంటే ఇంకా ఉపయోగం ఏముందండి. అందువల్ల కొద్దిగా మీరు ఎక్స్ప్రెషన్ ఉండాలి, పిక్చరైజ్ చేసుకుని ఉండాలి. ఎప్పుడైనా పవర్ ఆపరేటెడ్ థ్రెషర్ అనుకున్నాం అనుకోండి, అదొక పిక్చర్ బొమ్మ కనపడుతుండాలి. ప్రతిసారి కూడా మనకు ఆ బొమ్మలు కనిపిస్తూ ఉండాలి. క్రియేటివిటీ పెంచుకోండి. చిన్నప్పుడు అదే చెప్తారనమాట. చిన్నప్పుడు కథలు ఇవన్నీ ఎందుకు చెప్తారని అంటే చిన్నప్పుడు పిల్లలకి క్రియేటివిటీ పెరగడం కోసం. సో పిక్చరైజేషన్ ఊహించుకుంటూ ఉంటాం. మరి నేను కూడా విన్నాను చిన్నప్పుడు చాలా కథలు వింటే ఆ కథలతో పాటు అలా వెళ్ళిపోతుండేవాళ్ళం. సో నాకు బాగా పిక్చరైజేషన్ అనేటువంటిది నాకు చాలా ఎక్కువ ఉండేది. సపోజ్ మనం ఒక పేపర్ తీసి చిన్నప్పుడు ఉంటాయి కదా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తీసేటప్పుడు అందులో ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు ఆ బొమ్మలు ఉంటే బొమ్మల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుండేవాడిని నేను. బొమ్మల్లోకే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఒక పేజ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఏంటనమాట ఆ పర్టికులర్ పేజ్లో ఒక బొమ్మ ఏదైనా ఉందనుకోండి, ఆ బొమ్మతో పాటుగా వాళ్ళతో పాటుగా మనం కూడా అక్కడే ఉన్నట్టుగా పిక్చరైజేషన్ అయిపోతుండేది అనమాట. సో అంత క్రియేటివిటీ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇలా అయింది. ఓకే, సో అంత ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నామని దాని అర్థం. అంతే తప్ప తప్పేనే కాదు, అంత క్రియేటివిటీ ఉండాలి. సో క్రియేటివ్ ఇది ఉంటేనే మనం అలా చేయగలుగుతుంటాం అనమాట. మీరు కూడా కొంచెం క్రియేటివిటీ అవసరం. అగ్రిసెట్ ఎగ్జామ్ అయినంత వరకు. తర్వాత మొత్తం అంతా బంద్ చేసుకుని మొత్తం బ్లైండ్గా పెట్టుకొని అన్నీ పెట్టుకోండి, అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం అడగరు. అగ్రిసెట్ వరకు మాత్రం మైండ్స్ అన్నీ ఓపెన్ చేసుకుని ఏదైనా మనం చెప్పింది ఏదైనా ఉంటే దాన్ని గ్రహించడము ఇవన్నీ కూడా చేయడం చాలా అవసరం అనమాట. లేకపోతే ఎందుకు చదువుతున్నాం మనకే తెలియదండి. ఇప్పుడు ఇంతసేపు చెప్పాను, దాదాపు 2 hours అయింది నేను చెప్పి. 2.5 hours పైన అవుతుంది. 2 గంటలు సాలిడ్గా ఉంది. 10:30 మొదలెట్టాం, 12:30 ఎంత అవుతుంది అనమాట, 1 గంట. సో ఎంతసేపు చెప్పిందంతా గాలికి వెళ్ళిపోద్ది. ఎందుకు? మీరు ఏదో
అది వినాలి కాబట్టి విన్నారంతే తప్ప రియాలిటీ లేదు, మీకు రియల్ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి మీకు రియల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉండాలి? రియల్ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్లో మీకు అంత ఆసక్తి ఉంది. ఆల్పాడ్ థ్రెషర్ అంటే మీరు వెంటనే గుజరాత్లో ఉండేటువంటి ఆల్పాడ్ గ్రామాన్ని ఎవరైనా ఊహించుకున్నారా? అదే చెప్తున్నాను, దీన్నే క్రియేటివిటీ అంటాం. ఆల్పాడ్ లేకపోతే మన ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఒక ఆల్పాడ్ థ్రెషర్, అక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా ఏదో ఒక ఇది తయారు చేసి పెట్టినట్టు చెప్పిన వెంటనే అలా వెళ్ళిపోతుండాలన్నమాట. అలా వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోకూడదు, మళ్ళీ అక్కడే ఉండాలి. అది కూడా మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయి అటు నుంచి అంటే రాజస్థానో లేకపోతే ఎక్కడో దగ్గరగా ఉంది కదా అని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయి ఆ ఎడారుల్లో బాగా ఎండలు గట్ట కాస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ వెంటనే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అటు నుంచి అంటే చైనా, నేపాల్ అవన్నీ తిరిగి వచ్చేయకూడదు. గుజరాత్ అంటే గుజరాత్లో ఆల్పాడ్ వెళ్ళి రావాలంతే తప్ప ఎక్కడెక్కడికో వెళ్ళిపోకూడదు. అది కూడా ఉంది. మళ్ళీ క్రియేటివిటీలో ఆదరిద్రం కూడా ఉంది. మనం ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి.